అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అత్తగారు రాసిన వీలునామా. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మరి కథని ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. కథలోకి వెళ్ళిపోదామా? మహేశ్వరరావు చాలా గొప్ప వ్యక్తే. ఆయన మనస్సు చాలా మంచిది. ఆయన భార్య దమయంతి అమాయకురాలు, నోట్లో నాలుక లేని మనిషి. దమయంతి జీవితం అంతా చిన్నప్పటి నుంచే తాతగారు నానమ్మ చెప్పినట్టు వినాలి, తర్వాత అమ్మా నాన్నలు తన తోడబుట్టిన అన్నయ్యలు తమ్ముళ్ళు చెప్పినట్టు, అక్కలు చెప్పినట్టు, చెల్లెళ్ళు చెప్పినట్టు వినాలి, తర్వాత పెళ్ళయ్యాక భర్త అత్తమామలు చెప్పినట్టు వినాలి అని చాలా పద్ధతిగా పెంచుకొచ్చేసిన ఒక ఆడపిల్ల ఆవిడ. మహేశ్వరరావుతో దమయంతికి వివాహం చేసి సకల లాంఛనాలతో అత్తారింటికి పంపించారు. మహేశ్వరరావు ఉత్తముల్లోకెల్లా ఉత్తముడు. ఆయన తల్లిదండ్రులు కూడా చాలా మంచివాళ్ళు. కోడల్ని సొంత కూతురు కన్నా ఎక్కువగా కడుపులో పెట్టుకొని కాచుకునేది మహేశ్వరరావు తల్లే. దమయంతికి ఏమీ తెలియదని ప్రతి ఒక్కటి ఆవిడే చూసుకుంటూ ఉండేదే. ఇక అత్తగారు కాస్త కాలం చేసిన తర్వాత మహేశ్వరరావు తోబుట్టువులు ఎప్పుడన్నా వచ్చినా కాస్త నోరుగల్ల వాళ్ళు మంచి చెడు ఉన్నా సరే వాళ్ళు గయ్యమని పని వాళ్ళ మీద చుట్టుపక్కల వాళ్ళ మీద అరిచి ఇంత పిచ్చిమాల్లో కానివి ఎలా బతుకుతావమ్మా అని వాళ్ళు. మహేశ్వరరావు తెలివైన వాడు కాబట్టి ఆయన చూసుకొచ్చుకోవటమే తప్ప దమయంతికి ఇది ఇలాగా ఇది అలాగా అని తెలుసుకునేంత తెలివితేటలు లోకజ్ఞానం లేని మనిషి. ఆవిడ చదువుకుంది, సంస్కారం ఉంది, అందంగా ఉంటుంది, కానీ లోకజ్ఞానం నేర్పించడం మర్చిపోయారు ఇంత దాంట్లో వీళ్ళందరూ. ఆ తర్వాత మహేశ్వరరావుకి దమయంతికి 5 పిల్లలు పుట్టారు. అందులో మొదట ఒక కూతురు వాణి, తర్వాత మరొక కూతురు దర్శన, ఆ తర్వాత వరుసగా 3 కొడుకులు పుట్టారు. పెద్దవాడు ఆనంద్, రెండోవాడు అరుణ్, మూడోవాడు ఆదిత్య. మహేశ్వరరావు జీవిత ఆశయం ఒకటే. పెద్దలు ఆయనకి ఇచ్చి వెళ్ళింది 40 ఎకరాల పొలం. ఎలాగోలాగా కష్టపడి కాయకష్టం చేసుకుని ఆయన వ్యవసాయాన్నే నమ్ముకున్నాడు కాబట్టి ఆ రోజుల్లో డిగ్రీ చదువుకున్న వ్యక్తే అయినా చాలా తెలివితో వ్యవసాయం చేసేవాడు. అటు భాడికి కట్నంగా ఇచ్చిన పొలాన్ని కూడా అమ్మి ఆయన ల్యాండ్లు కొని ల్యాండ్ల మీద పెట్టేశాడు. దానికి తోడు ఎలా లేదన్నా ఆ 40 ఎకరాల పొలాన్ని 100 ఎకరాల పొలం చెయ్యాలనేది ఆయన కోరిక. మనం ఒకళ్ళ సొమ్ము కావాలని ఆశిస్తే తప్పు. మనం దాన ధర్మాలు దయాగుణాలు కలిగి ఉండాలి, పెద్దలని గౌరవించాలి, భగవంతుడంటే భక్తి ఉండాలి, పిల్లల్ని ఆదరించాలి, కష్టం బాధ అన్న వాళ్ళకి మనకు చేతనైనంత సహాయం చేయాలి. ధర్మంగా న్యాయంగా వయసులో ఉండి మనం సంపాదించుకునే ఏ రూపాయి అయినా సరే అది న్యాయమే అనుకునే వ్యక్తి ఆయన. కాయ కష్టాన్ని నమ్ముకొని పగలు రాత్రి తేడా లేకుండా మహానుభావుడు పిల్లల్ని రేపొద్దున మంచి చదువులు చెప్పించాలి, వాళ్ళని మంచి స్థితిలో ఉంచాలి, ఆడపిల్లలకు మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళని చక్కగా అత్తారింటికి సాగనంపాలి. రేపు తాము పోయే రోజుకి కొడుకులు ముగ్గురికి ఒక్కొక్కళ్ళకి 50 ఎకరాల పొలం చొప్పున అప్పచెప్పాలనేది ఆయన ఏ రోజో నిర్ణయించుకున్న విషయం. మహానుభావుడు పగలు రాత్రి తేడా లేకుండా పొలాన పడి కష్టపడుతూనే ఉండేవాడు ఆయన. దానికి తోడు ఇంటి దగ్గర పాడి. దమయంతి ఎక్కడ చేసుకోలేదేమోనని చెప్పి పాలిగాళ్ళని పెట్టి మరీ ఒకవైపున పాడు చేయిస్తూ ఉండేవాడు. తినటానికి ఉండటానికి దేనికి లోటు లేని సంసారం. ఇక దమయంతికి అటు పుట్టింటి తరఫు నుంచి వాటాలు వేసినప్పుడు వచ్చిన బంగారం, పెళ్లిలో పెట్టిన బంగారం, ఇటు మహేశ్వరరావు తల్లి ఆవిడ పోతూ ఇచ్చిన బంగారం, పెళ్లిలో చేయించిన బంగారం, పిల్లలు పుట్టినప్పుడని సీమంతాలని, మనవాళ్ళని కందని మనవరాళ్ళని కందని, తొలిచూలు కానుపో చల్లగా అయ్యిందని, కోడళ్ళకి అత్తగారు పెట్టడం పరిపాటి కాబట్టి పుట్టింటి వాళ్ళు చేయించడం పరిపాటి కాబట్టి మొత్తం కలిపి బోలెడంత బంగారం ఉండేది ఇంట్లో. వెండి చాలా ఉండేది. అదంతా ఇక అలా ఉంచడం కరెక్ట్ కాదని మహేశ్వరరావు తీసుకెళ్ళి మొత్తం బంగారాన్ని లాకర్లో పెట్టేసి ఆ తర్వాత వెండిని కూడా జాగ్రత్త చేసేసాడు ఆయన.
కాలచక్ర ప్రవాహంలో పిల్లలు మెల్లమెల్లగా పెరిగి పెద్దవాళ్ళవటం మొదలుపెట్టారు. దమయంతి సతమతం అయిపోయేదే. ఒకవైపున ఇంటి పని, ఇంట్లో వంట పని, పనివాళ్ళు ఉన్నప్పటికీ అన్నీ చేతి కింద అందించినప్పటికీ ఏదో తెలియని కంగారు. పిల్లల్ని చాలా జాగ్రత్తగా మంచి బుద్ధులు నేర్పిస్తూ పెంచాలన్నది భార్యాభర్త ఇద్దరు అనుకున్న విషయం. అంత దాంట్లోనే ఒకరోజు ఆఖరి పిల్లాడు ఆదిత్యకి డాబా మీదకి తీసుకెళ్ళి అలా బువ్వ పెట్టి కాస్త ఈలోపు కింద ల్యాండ్లైన్ ఫోన్ మోగిందని పెద్ద కూతురు వాణి వచ్చి చెప్పేసరికి తమ్ముడిని చూసుకుంటూ ఉండమ్మా, నేను సగంలో ఉన్నాను అన్నం అని పిల్లకి అన్నం గిన్నిచ్చి చేయి కడుక్కొని కిందకి దిగొచ్చింది. పుట్టింటోళ్ళు ఫోన్ మాట్లాడుతుంటే వ్రతం ఉంది, చేసుకోవాలి, రావాలి, పసుపు కుంకాలు పట్టుకెళ్ళాలని వాళ్ళు మాట్లాడుతుంటే సరేనని మాట్లాడుతున్నంతసేపట్లో వాణి ఆటలకని చెప్పి తమ్ముడిని వదిలేసి అన్నం గిన్నె అక్కడే పెట్టి వెళ్ళిపోయింది. అన్నం గిన్నె మెట్టు వాలుగా పెట్టేసరికి చంటివాడు దొర్లుకుంటూ అన్నం గిన్నె కోసం అని వచ్చినవాడు పై మెట్టు మీద నుంచి దొర్లి పట్టం దొర్లుకుంటూ కిందకొచ్చి పడ్డాడు. పిల్లాడి చెవుల్లోంచి, ముక్కుల్లోంచి, నోట్లోంచి రక్తం వచ్చి గుడ్లు తేలేసేపాటికి, తల పగిలిపోయేపాటికి దమయంతి కళ్ళు తిరిగి పడిపోయింది. పనివాళ్ళు వెంటనే మహేశ్వరరావు కబురు పెడితే వచ్చాడు. ఆయన డిగ్రీ వరకు చదువుకున్నాడన్న మాటే కానీ ఉన్న లోకజ్ఞానం ఎంత అంటే ఈ రోజుకి హోమియోపతి, ఆయుర్వేదం, అల్లోపతి, పసరు మందులు, న్యాచురోపతి వైద్యాలు నమ్ముతాడు మహేశ్వరరావు. ఇంగ్లీష్ మందులు లాంటివి ఉంటాయని కూడా, అసలు రోగాలకు వాటిని వాడతారని కూడా ఆయన ఒకటి నమ్మడు. రెండోది అసలు అలాంటివి ఉంటాయా అనేదే, వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేదే ఆయనకి ముందే భయం. దాంతో పిల్లాడు పడిపోయేపాటికి అక్కడే ఉన్నటువంటి ఒక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తే ఏదో ఆకుపసరు పోసి కట్టాడు. పిల్లాడికి తగ్గటానికైతే ఒక 2 నెలలకు తగ్గింది. కానీ ఆ రోజు నుంచి పిల్లాడు ఎందుకో తేడాగా ఉండటం మొదలుపెట్టాడు. అలా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతుంటే ఆదిత్యకి మతిస్థిమితం కోల్పోయాడు ఆదిత్య. అయితే దమయంతి దిగులైపోయింది పిల్లోడిని చూసుకొని. ఎదిగే పిల్లాడు మనిషి ఎదుగుతున్నాడు తప్ప మనసు ఎదగట్లేదు. వాడిని స్కూలుకు పంపిస్తే పక్క పిల్లలు వామ్మో పిచ్చోడు అంటున్నారు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వాడిని దగ్గరికి తీయటలేదు. చుట్టుపక్కల పిల్లలు వాడితో ఆడుకోవటానికి రావట్లేదు. ఎవరు చూసినా వాడిని కొట్టడం, తిట్టడం, చేసుకున్న పాపాలకి ఇలాంటి పిల్లలే పుడతారని, లేదా మీరు చేసుకున్న పాపాలే ఉసురులై వాడికి కొట్టినాయి అని కానీ ఏదేదో జనాలు మాట్లాడుకుంటుంటే కుంగిపోయింది ఆవిడ. మహేశ్వరరావు భార్యను బాధపడొద్దని చెప్పి పిల్లాడిని ఇక ఆ వైద్యుడి దగ్గరికి, ఈ వైద్యుడి దగ్గరికి, ఆ పసరు చెవులో పోయించడం, ఈ పసరు కళ్ళల్లో పోయించడం, అది గొంతులో పోయించడం, ఇలా చేసి తీసుకొస్తూ ఉండేవాడు. కాలక్రమంలో కాలచక్ర భ్రమణంలో నెలలు, వారాలు, సంవత్సరాలు గడిచిపోకుంటూ రోజులు గడిచిపోయినాయి. కూతుళ్ళకి ఓణీల ఫంక్షన్లు, పెద్ద మనిషి ఫంక్షన్లు, కొడుకులకి దోవతలు ఫంక్షన్లు. ఆదిత్య కూడా చేద్దాం అనుకుంటే నిలకడగా ఒక చోట ఉండడు. వద్దు అని తన మిగతా కొడుకులు అన్నా సరే నోరు ముయ్యమని అమ్మా నాన్నలు ఆదిత్య కూడా జరిపించారు అన్ని సంబరాలు. ఆ తర్వాత ఇహ కూతుళ్ళు డిగ్రీల వరకు చదివారు. డిగ్రీల వరకు చదివిన తర్వాత కూతుళ్ళకి పెద్ద పెద్ద గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉండేటటువంటి అల్లుళ్ళని సంబంధాలుగా తీసుకొచ్చాడు మహేశ్వరరావు. తీసుకొచ్చే మగపిల్లలకైనా ఆడపిల్లలకు కూడా ఏమీ తక్కువ కాకుండా చేసి పంపించాలని 50 లక్షల క్యాషు, దానికి తోడు 10 ఎకరాల పొలము, ఆడపిల్లలకు ఒక్కొక్కళ్ళకి 100 కాసులు బంగారం పెట్టి పురిటి ఖర్చులు కూడా ఇచ్చి మరీ అత్తారిళ్ళకి సాగనంపేశాడు. ఆడపిల్లల్ని సకల లాంఛనాలతో 6 నెలలకు సరిపడా సరుకులు, డోర్మెట్ దగ్గర నుంచి చేయి తుడుచుకునే చివరికి హ్యాండ్ నాప్కిన్ వరకు అన్నీ కొనిపెట్టి పంపించాడు కూతుళ్ళకి. అత్తారిళ్ళకి వెళ్ళిపోయారు వేరు కాపురాలు. ఆ తర్వాత అల్లుళ్ళకి సంక్రాంతి పండగలకి కార్లు కావాలని, ఆ తర్వాత కూతుళ్ళు దసరా పండగలకి మా మొగుళ్ళు అయ్యి అడిగారు ఈ అడిగారని బాగానే వసూళ్ళు చేసుకెళ్లారు. ఆ తర్వాత పెద్ద కూతురికి 2 పిల్లలు. కడుపుతో ఉండి వచ్చి తల్లిని చెండుకు తిని మరీ చేయించుకొని పేరుకు ఆయన పురిటి ఖర్చులు ఇచ్చాడన్న మాటే కానీ మళ్ళీ పుట్టింటికే వచ్చి పురుడు పోయించుకొని పోయింది 2 సార్లు పెద్ద కూతురు. ఆ తర్వాత వాణి ఏమన్నా
అన్నీ చేయించుకుంటే నేను తక్కువ తిన్నానా అని దర్శన కూడా వచ్చి 2 కాన్పులు పోయించుకొని పోయింది ఇక్కడే. ఇక ఆ తర్వాత కొడుకులు ఆనందు అరుణు. ఇక ఇద్దరు మేము డిగ్రీలు చదువుతామన్నారు, డబుల్ పీజీలు చేస్తామన్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలు చేయాలని ఉంది అన్నారు. భారీగా లంచాలు పెట్టి మరీ పెద్ద పెద్ద పోస్టులు గవర్నమెంట్ ఉద్యోగాలు దండిగా లంచాలు వచ్చి తెచ్చుకున్నారు ముందు కొడుకులు. ఆ తర్వాత కొడుకులు 2 అమ్మాయిల్ని అని చెప్పారు. ప్రేమించాము అని చెప్తే వాళ్ళు వీళ్ళ స్థాయికి హోదాకి తగిన వాళ్ళేనని కొడుకులే ముందు చెప్పుకొచ్చారు. అన్నీ వాళ్ళు చూసుకున్నాక ఇంకా ఆయన మాట్లాడేదేముందే. ఆ తర్వాత కొడుకులకు కూడా పెళ్ళిళ్ళు జరిపించేసిన తర్వాత కూతుళ్ళకి పెట్టి కొడుకులకు పెట్టకపోవటం ఎందుకు, అందుకని కొడుకులకు కూడా చెరొక్కారు కొనిచ్చాడు. మ్యాంక్షన్ల లాంటి విల్లాలు కట్టించిచ్చాడు. కోడళ్ళకి బంగారాలు పెట్టాడు. పెద్ద కోడలు ఇక్కడే 2 సార్లు పురుడు పోసుకుంది, రెండో కోడలు ఇక్కడే పురుడు పోసుకుంది. మాలతికి 2 పిల్లలు, భారతికి 2 పిల్లలు. చిన్నప్పటి నుంచి ఆదిత్య విషయంలోనే దిగులంతా కూడా మహేశ్వరరావుకి దమయంతికే. అటు స్కూలుకు పంపించటం కుదరలా, బిడ్డకి అక్షర జ్ఞానం లేదు. పిల్లాడు ఎదిగాడు, ఎంతో అందంగా చూడటానికి చక్కగా ఉంటాడో ఎలా ఉంటాడో, గడ్డాలు మీసాలు పెరిగిపోయినాయి. ఎప్పటికీ ఆకుపసర్లు, ఎప్పటికీ అవి ఇవి అని వాడటమే. ఇక అమ్మ స్నానం చేయించాలి, అమ్మ భోజనం తినిపించాలి. తన పనులు చిన్న చిన్నవి మాత్రం బాత్రూమ్కి వెళ్ళటం అలాంటి వరకు మాత్రం ఆదిత్య తనవి తానే చేసుకునేలా నేర్పించింది దమయంతి. ఎప్పుడన్నా దమయంతికి ఒంట్లో బాలేదా, ఆదిత్య ఇంట్లో నుంచి అక్కడ బయటకు వెళ్ళిపోతాడోనని ఒకటే కంగారు. మహేశ్వరరావు ఇంట్లో ఉండి మరీ చూసుకునేవాడు. గదిలో పెట్టేయొచ్చుగా, గొలుసులు వేసేయొచ్చుగా అని అందరూ అంటే వాడేమైనా పిచ్చోడా, పుట్టుకతో వాడేమైనా అలా పుట్టాడా అని ఆవురుమని ఏడ్చేవాళ్ళు భార్యాభర్తలు. కన్న తల్లిదండ్రులకి ఎంతకన్నా పెద్ద శిక్ష ఉందా? వాడు పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఈరోజు ఏ స్థితిలో ఉండాల్సిన వాడో కదూ, అలాంటిదే వాడి జీవితం ఇలా అయిపోయిందనే ప్రతి క్షణం బాధపడుతూనే ఉండేవాళ్ళు భార్యాభర్తలు. ఆ తర్వాత ఇక అందరి బాధ్యతలు పూర్తయిపోయినాయి. మహేశ్వరరావు ఒక రోజున ఆయన కాస్త ఎందుకో కళ్ళు తిరిగినాయి పొలంలో ఉండగా. రేపటి రోజున పరిస్థితులు ఎటు తిరిగి ఎటొస్తాయోనని చెప్పి డైరెక్ట్గా ముందు తెల్లారేపాటికి స్నానం చేసి ఇప్పుడే వస్తానని దమయంతికి చెప్పి లాయర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఉన్న యావదాస్తే, తాము ఉండే ఇల్లు, తను తీసుకున్న ల్యాండ్లో, అలాగే బ్యాంకులో ఉన్న బంగారం వెండి మొత్తం ఒక్క పైసా కూడా ఎవరికి వెళ్లకుండా తన తదనంతరం తన భార్య దమయంతికి చెందేటట్టుగా ఆయన వీలునామా రాసేసి వచ్చేశాడు. ఆ తర్వాత పడుకున్న మనిషి పడుకున్నట్టే ఆ రాత్రి ఇక తెల్లారి లేవలేదు మహేశ్వరరావు. తండ్రి పోయాడనే కబురు విని కూతుళ్ళు కొడుకులు వచ్చారు. ఆయన పోయిందే మంచి సమయం కాదని ఊళ్ళో పెద్దలంతా కూడా కొడుకులకి చెప్పి మొత్తానికి ఆయన ఆఖరి క్రతువులన్నీ పూర్తి చేయించారు. ఆ తర్వాత ఆస్తి ఎవరి పేరు మీద రాశాడు అని చూస్తే మొత్తం దమయంతి పేరు మీద ఉందని తెలిసిందే. ఏ ఊర్లోనైనా మన మంచి కోరేవాళ్ళు ఎంతమందో మన వెనక గోతులు తీసేవాళ్ళు కూడా అంతేమందే ఉంటారు. మీ నాన్న పోయిన సమయం మంచిది కాదు. ఈ టైంలో మీ అమ్మ చేత మీరు ఆస్తులు రాయించుకోవద్దు. మీరు ఈ సమయంలో రాయించుకుంటే లేనిపోయిన ప్రమాదాలు వస్తాయి. ఆ కాస్త మీ నాన్న ఆబ్దికం అయిపోనివ్వండి, అప్పుడు రాయించుకోండి అని మహేశ్వరరావు మంచి తలిచేవాళ్ళు చెప్తే, చెడు తలిచేవాళ్ళు అప్పటి వరకు మీ అమ్మని ఎక్కడికి పోనివ్వకుండా మీ దగ్గరే ఉంచుకోండి, మీ అమ్మని మీ దగ్గరే ఉంచుకొని సంవత్సరం తర్వాత తీసుకొచ్చి అప్పుడు రాయించుకోండిరా అని కొంతమంది చెప్పారు. దాన్ని దీన్ని రెండిటిని మిక్సింగ్గా విన్నారు మహేశ్వరరావు కొడుకు కూతుళ్ళు. దాంతో ఇక ఆయన దశదిన కర్మలు అయిపోయిందాకా ఉండి ఇప్పుడు ఈ దరిద్రాల్ని ఎవరు తీసుకెళ్ళాలి అంది మహేశ్వరరావు పెద్ద కూతురు. అప్పటి వరకు దమయంతి తన పిల్లల నోటి వెంట అలాంటి మాటలు ఏ రోజు విని ఎరగదో. ఆయన పోవటంతో వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారా, లేకపోతే అసలు వీళ్ళు మాట్లాడే తత్వాలే అవా? ఆవిడికి ఒక్క క్షణం ఏమీ అర్థం కాక వాళ్ళు మాట్లాడేవన్నీ గదిలో కూర్చుని ఆదిత్యని పెట్టుకుని వింటూ ఉంది. ఇప్పుడు ఎవరికి తప్పుద్ది తీసుకెళ్ళక? అదే మేమంటున్నాం, మేము ఉండేది అపార్ట్మెంటుల్లోరా, ఇది ఇంకా బాగుందమ్మా సంబడం అంటే
అంటే నీ అమ్మను నీ తమ్ముణ్ణి తీసుకెళ్ళి మమ్మల్నే ఉంచుకోమంటావా ఏంటి అంటున్నారు కోడళ్ళు. కాదే, మీ అంటే వెళ్ళాలి కదా, ఏ మీ డూప్లెక్స్ అపార్ట్మెంట్లు కాదా, మీ నాన్న మీకేమీ పెట్టలేదా అంటే మరి మా వాటాల సంగతి ఏంట్రా, నాన్న ఏం పెట్టలేదని మళ్ళీ మీకు వాటాలు పెట్టాలక్క. అది కాదురా, పిచ్చోడికి ఎటు పెళ్ళి పేరెంటం చేసే పని లేదు, ఆడెటు పిచ్చోడు కాబట్టి వాడి వాటా కూడా వచ్చి పడింది కదరా. అదేమన్నమాటరా, వచ్చిన దాంట్లో మీరు 60% తీసుకోండి, నాకు చెల్లికి 40% ఇవ్వండి అంది వాణి. డబ్బుల దగ్గరికి నగల దగ్గరికి వచ్చేపాటికి వాటాలు గుర్తొస్తాయి వదిన. మరి తీసుకెళ్ళి నీ అమ్మని తమ్ముడిని ఉంచుకోమంటే నొప్పులు పడిపోతున్నారు. సరేలే ఉంచుకుంటాం, ఫస్ట్ అయితే కొడుకులు మీరేగా, మీరు తీసుకెళ్ళండి, తర్వాత కూతుళ్ళుగా మేము తీసుకెళ్ళి తగలబెడతాం, తప్పేదే ఉందే. దరిద్రపు ముండా ఇది కూడా ఆ ముసలోడితో పాటు పోతే పీడ పోయేదే ముదరష్టానికి. ఆ పిచ్చ ఎదవను కూడా పోతా పోతా ముసలోడు ఏ బాయిలోనూ తోసిపోతే రాయిగట్టి దరిద్రం వదిలేదు కదూ, పాడు పీడాకారం అనుకున్నారు అందరూ. ఆవిడ అన్నీ వింటూ ఒక్కటే మౌనం. ఆ తరువాత లోపలికి వచ్చారు కోడళ్ళు కూతుళ్ళు. వచ్చి ఆవిడ మెడలో ఉన్న 2 పేటల గొలుసు, ఆ తర్వాత నల్లబూసలు, పలకసెర్లు, కాసికాయమాల, ఆవిడ రోజు కూడా ఒంటి మీద ఒక 100 కాసులు బంగారం ఉంచుతాడు మహేశ్వరరావు. అది మొత్తం ఒలిసేసుకొని నలుగురు తక్కెటి తెప్పించి మరి అక్కడికక్కడే కాటాలు వేసుకొని పంచుకున్నారు. ఇంట్లో ఉన్న దేవుడి విగ్రహాలు, పూజా సామాను, వెండి ఇంకేముందని వెతికి ఆ మొత్తం కూడా వాటాలు వేసుకొని పంచుకున్నారు. అక్కడికి ఆవిడేమనుకోలా, నా కోడళ్ళే నా కూతుళ్ళే తీసుకుంటే తీసుకున్నారులే అనుకుందే. నానబోయాడు కదా, ఇంకిది విధం ఉండే కదా, ఇప్పుడు ఇంకా ఇది పట్టు చీరలేం కట్టుద్దే, ఇంకా ఇప్పుడు దీనికి పేటంచు చీరలెందుకో, ఇంకా దీనికి కంచి పట్టు గద్వాలు అవసరమా, ఇలాంటివన్నీ కూడా అని పట్టు చీరలు మొత్తం బీరువాలో నుంచి తీసి పడేసి ఆ పట్టు చీరలన్నీ కూడా ఈ మొత్తం కూతుళ్ళం కదా, న్యాయ ప్రకారం మేమే ఎక్కువ తీసుకోవాలి అంటే న్యాయాల సంగతి మాట్లాడేటట్టయితే వద్దులేవే, సమానంగా పంచుకుందాం అని మాట్లాడుకొని నలుగురు కలిపి ఒక్కొక్కళ్ళు 50 చీరల కాడికి పట్టు చీరలు పంచేసుకొని మిగతా చీరలన్నీ పంచుకొని ఆవిడకి ఒక అరడజను నేత చీరలు వదిలేశారు. ఇక ఎవరు తీసుకెళ్ళాలి వీళ్ళనంటే ముందు పెద్ద కొడుకు కోడలు మేము తీసుకెళ్తాం, మాకు తప్పేదే ఉంది దరిద్రాలు, ఇప్పుడు ఎటు ఈవిడ ముండకాపురం చేయాలి కాబట్టి ముందు 3 నెలల పాటు ఇక్కడే ఉంచేద్దాం, ఆ తర్వాత సంవత్సరంలో 1 నెల ముందే వచ్చుద్దన్నారు ఆబ్దికం కాబట్టి 11 నెలలు, 11 నెలల్లో 3 నెలలు తీసేయండి, తీసేస్తే వచ్చేది 8 నెలలు, నలుగురు దగ్గర 4 2 నెలలు ఉంచుకుంటే అయిపోదా అన్నారు కొడుకులు కోడళ్ళు. సరేలేమ్మనమని ఆవిడ్ని అలా వదిలేసి మహేశ్వరరావు పోయిన 3 నెలల వరకు మొహం తిప్పి చూడలేదు ఇటు కూతుళ్ళు కొడుకులు. ఆ తర్వాత పెద్ద కొడుకు ఆనంద్, పెద్ద కోడలు మాలతి వచ్చి పదండి ఎవరికి తప్పినా మీ దరిద్రం మాకు తప్పదు కదా అని ఇప్పుడు ఈ పిచ్చోడిని కూడా తీసుకెళ్ళాలా అంది మాలతే. ఏమ్మా, వాడిని ఎక్కడో చోట పారేయచ్చు కదా దరిద్రాన్ని, వాడు నా కొడుకేరా అంది దమయంతే. వీటికేం తక్కువ లేదు అని కారులో వీళ్ళని వెనకాల పడేసుకొని మొత్తానికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ముందు ఒక 2 రోజుల పాటు ఏమీ మాట్లాడలేదు పెద్ద కోడలు. ఆ తర్వాత వీళ్ళని కనీసం గెస్ట్ రూమ్లో కూడా కాదు, డైరెక్ట్గా స్టోర్ రూమ్లో ఒక మూలకి ఇద్దరికీ కలిపి 2 చాపలు పడేసి అక్కడ పడుకొని అక్కడే ఉండండి అని చెప్పేసింది. మొగుడు చచ్చిన ముండవి నువ్వు, నీ ముఖం నాకు ఎదురు కానివ్వకు, నేను శుభమా అంట ముత్తైదునే, పొద్దున్నే లేచి అన్నీ పచ్చగా ఉండేవి కళకళలాడేవి చూడాలి నేను, నీలాంటి విధవరాలు ముఖం నేను చూడకూడదు అని చెప్పి ఆవిడ్ని అక్కడ పడేసి నువ్వు పొద్దున్నే మా ఆయన వెళ్ళేటప్పుడు ఎదురు రాబాకు, పొద్దస్తమానం ఇల్లంతా కలిగి తిరగమాకు, నేను చెప్పిందాకా నేను పెట్టిందాకా ఏది ముట్టుకోవద్దు, ఏది తినొద్దు, నా సంగతి నీకు బాగా తెలియదు అని వార్నింగ్ ఇచ్చేసింది. కొడుకు అన్నీ వింటూ కూడా ఏమీ మాట్లాడలేదు. దమయంతి అన్నీ గమనిస్తూనే ఉంది. ఆ తర్వాత కోడలు వంట మనిషిని మానిపించింది, పని మనిషిని మానిపించింది, బట్టల మనిషిని మానిపించింది, బయట ఉన్నటువంటి తోట పని చేసే వాళ్ళని మానిపించింది. మానిపించి ఆనంద్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇక ఇప్పుడు రా బయటికి అని పిలిచేది దమయంతిని. పిలిచి దమయంతి చేత ఆ రోజు చేయాల్సినటువంటి
వంటలు మొత్తం లిస్టు చెప్పి ఆవిడ్ని వంట మనిషిని చేసేసిందే. కక్కూసుల దగ్గర నుంచి కడిగిచ్చే ఆవిడ్ని పని మనిషిని స్కావెంజర్ని చేసేసిందే. ఆ తర్వాత పిల్లలతో ఆడుకుంటుంటే వెళ్ళి ఆదిత్య పిల్లల్ని కొట్టాడని తిట్టాడని చెప్పి ఆనంద్తో చావబాదిచ్చిందే. ఒరే వాడిని తమ్ముడ్రా కొట్టబాకరా అంటే పిచ్చ ఎదవని, అలాంటి ఎదవని, ఇలాంటి ఎదవని, అసలు ఆ ఎదవకి ఏదన్నా పెడితే పోతాడు కదా అని, లేదా తీసుకెళ్ళి ఎక్కడో చోట అనాథ శరణాలయంలో పడేయచ్చు కదా అని, అంత భారం ఏమయ్యాడమ్మా మీకు? నేను బతికే ఉన్నాగా నువ్వు కూడా పోరాదు వాడితో కలిపి ఎందులో అన్న దూకి అని ఆవిడ్ని నానా మాటలు అని. ఇక ఒక రోజున తెలియక ఆదిత్య మాలతి కాస్మెటిక్స్ అన్నీ పెట్టుకుంటే అవి తీసి వాటితో అలా బొమ్మలు వేసుకుంటున్నాడు లిప్స్టిక్కులతో. వామ్మో వాయ్యో దేవుడో, వీడి చేతులు ఎరగా, వీడి కాళ్ళు ఎరగా, వీడికి పోయే కాలం రాను, ముదరష్టపు దానే వీడిని తీసుకొని నా కొంప మీదకి వచ్చి దాపరిచ్చావు, అసలు ఈ దరిద్రపు మందనే ఎందుకు తీసుకొచ్చావంటేనేమో నువ్వేనవో, ఎక్కడన్నా పెట్టమంటే ముదరష్టపు మంద అని చెప్పి పడేసి ఆదిత్యని చావ బాధేసిందే. అమ్మా అమ్మా అమ్మ అని ఏడుస్తుంటే ముందు అత్తగారిని గదిలోకి తోసిపడేసి ఆవిడ మీద కూడా చెయ్యి చేసుకొని తలుపు గడిపెట్టి మరే మొగుడొచ్చిందాకా తంతూనే ఉండి మొగుడొచ్చిన తర్వాత ఆనంద్తో కూడా కొట్టించింది. ఆ తర్వాత నుంచి వాచ్మెన్ని తీసేసి వెళ్ళా ముందు ఇహ నుంచి ప్రతిరోజు రాత్రి ఒరే పిచ్చుకుక్క నువ్వు కర్ర తీసుకొని అటు ఇటు తిరుగుతూ ఉండు, అమ్మ నీకు దండం పెడతానమ్మా, వాడికి కాలు నిలవదో, ఎక్కడికన్నా వెళ్ళిపోయాడనుకో, పోతే పోనివమ్మ పీడా పోతాడు అన్నాడు ఆనంద్. ఒరే వాడు నీ రక్తం పంచుకు పుట్టిన నీ తోబుట్టువురా, అయితే ఏం చేయమంటావు, భారమైన వాటన్నిటిని మోస్తూ తిరగమంటావా అనేసి నువ్వు పద డార్లింగ్ గదిలోకని వెళ్ళిపోయాడు ఆనంద్. దాంతో రాత్రంతా బయట కర్ర తీసుకొని అటు ఇటు తిరుగుతున్న ఆదిత్యని చూస్తూ నాన్న ఎటు ఎళ్లకు నీకు కథ చెప్తా రామ్మా అంటే ఆకలి అవుతుందమ్మా అని అడిగితే తనకని పెట్టిన అంతా ముద్దలో నుంచి పిల్లాడికో ముద్ద పెట్టుకొని ఆవిడ మంచినీళ్ళు తాగి కంటికి మింటికి కానకుండా మహానుభావురాలు ఆ తల్లి పేగులు తెగేలా ఏడుస్తూనే ఉంది. అలా 2 నెలల కాలం గడిచిపోయింది. అక్కడి నుంచి రెండో కొడుకింటికి మళ్ళీ పయనం మొదలు పెట్టాల్సి వచ్చింది. అలా రెండో కొడుకు ఇంటి దగ్గర రెండో కోడలు తీసుకెళ్ళి అలా అరుణ్ భారతి కలిసి కారు దిగారో లేదో వీళ్ళని ఇప్పుడు ఇంట్లోకి తీసుకెళ్ళటం అవసరమా ఈ దరిద్రాల్ని? ఏయ్ దమయంతి ఇట్రావే, అత్తయ్య అత్తమ్మ అత్తగారు అని ఒకప్పుడు ఎంత వినయ విధేయతలు నటించేదో ఇదే భారతే. అయితే ఇట్రావే అని పిలిచి ఇదిగో ఈ అవుట్ హౌస్లో ఎవడు ఉండట్లేదు, ఈ అవుట్ హౌస్లో నువ్వు ఈ పిచ్చోడు కలిసి ఉండండి, ఈ పిచ్చోడు అవుట్ హౌస్లో నుంచి బయటకు వచ్చాడనుకో వాడు నా చేతిలో చచ్చిపోతాడు చెప్తున్నాను నీకు. ఇవన్నీ కూడా నేను పెంచుకుంటున్న మొక్కలు, వీటిల్లో ఏదైనా ఒక పువ్వు తుంచినా ఒక మొగ్గ రాలినా ఈ మొక్కలు పచ్చగా లేకపోయినా నువ్వు చచ్చిపోతావు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు కూడా మాలిని మాన్పిచ్చేస్తున్నాను. ఇక నుంచి నువ్వే ఈ మొక్కలకి పాదులు తీసి నీళ్లు పెట్టి ఎరువులు వేసి వీటి చుట్టూ ఉండేటటువంటి డస్ట్ అంతా క్లీన్ చేసి నువ్వెటు పల్లెటూరు బయటవే కదే, కాబట్టి వీటన్నిటిని ఇక నుంచి చూసుకోవాల్సిన బాధ్యత నీదే. అలాగే ఇంకొక విషయం ఏంటంటే నువ్వు ఇంట్లోకి రావడానికి వీల్లేదు, ఫుడ్ నేనే పంపిస్తా. నాకు నీలాంటి మొగుడు చచ్చిన వెధవ ముండలు ఎదురైతే అసహ్యం, దానికి తోడు నీ దగ్గర నుంచి వచ్చే ముసలవాసన అంటేనే నా కడుపులో తిప్పేస్తుంది. దానికి తోడు ఆ పిచ్చోడు, వాడికి పెరిగిన గడ్డాలు, నువ్వు నీ అవతారం అడుక్కు తినేదానిలా నా ఇంట్లో పనివాళ్ళు కూడా మీలా ఉండరేమో అని వాళ్ళని అవుట్ హౌస్లో పడేయమని అక్కడే ఉన్నటువంటి వాచ్మెన్కి చెప్పేసి లోపలికి వెళుతుంటే వెళ్ళండి వెళ్ళండి అన్నాడు కొడుకు. కొడుకు కోడలు చేస్తున్న సత్కార్యం మర్యాద చూసి చాలా పొంగిపోయింది దమయంతి మనసు. నేనే కన్నానా భగవంతుడా, నా వల్లే సాధ్యమైందా ఇలాంటి పిల్లల్ని కంటాం అనుకుంది. నిజం చెప్పాలంటే రెండో కోడలు తల్లి తనకన్నా ముందే ఏనాడో వియ్యంకుణ్ణి పోగొట్టుకున్న విధవ, తీసుకొచ్చే అత్తగారిని చిన్న కొడుకు కోడలు ఇంట్లో పెట్టుకున్నారు.
ఆ అమ్మాయి అన్నలు తమ్ముళ్ళు అమెరికాలో ఉంటారు కాబట్టి ఆవిడ ఇక్కడే ఉంటుంది. తన తల్లి ముఖం చూస్తే రాని అసహ్యం అత్తగారి ముఖం చూస్తే వచ్చేస్తుంది తన కోడలికి. దాంతో ఇక ఆవిడ ఏమీ మాట్లాడలేదు. రోజు భోజనం పంపిస్తామని చెప్పి పొద్దున్నే అలా కాచు కూర్చోవాలి. అందరూ తిన్న తర్వాత మిగిలితే టిఫిను, మిగలకపోతే టిఫిను ఉండదు, ఏమీ ఉండదు. ఇక మధ్యాహ్నం పూట ఆవురావురమంటూ ఎదురు చూస్తూ కూర్చుంటే అందరూ తిన్న తర్వాత ఏదో ఒక పచ్చడేసో లేకపోతే ఏదో ఒక అన్ని గంజినీళ్లు పోసో వచ్చేటటువంటి అంత ముద్ద అన్నం. అదే అటు ఆదిత్య ఆవురావురమంటూ తింటూ ఉంటే ఆవిడ పేగులు తెగిపోయాయి. ఎంత కొడుకు మానసికంగా పిల్లాడికి మతిస్థిమితం లేకపోయినా భర్త తను కలిసి ఎంతో గారాబంగా పప్పేసి నెయ్యి వేసుకొని రోజు నాన్ వెజ్లు పెట్టుకొని పిల్లాడికి ఏ రోజు బలం తగ్గనిచ్చేవాళ్ళు కాదు. వెన్నపూస ముద్దలు ముద్దలే మింగిచ్చేవాడు మహేశ్వరరావు. అలాంటిదే కళ్ళల్లో నీళ్లు కళ్ళల్లో తెర్లుకొచ్చేసినాయి ఆవిడకి. ఒకరోజు అనుకోకుండా ఆదిత్యని ఆవిడ లోపలే పెట్టినా బయటకు వచ్చి గులాబీ పువ్వు అందంగా ఉందని కోసి తల్లి తల్లో గుచ్చాడు. నీ అమ్మ కోసం ఎవడొస్తున్నాడురా, ఎవడూ లేకపోయినా పర్వాలేదు నువ్వున్నానులే అని చెప్పి గుచ్చావా అనేపాటికి అమ్మా ఏం మాటలవి అంది దమయంతి. తప్పే ఉంది, ఎటు నీకు మొగుడిపోయాడో, వీడికి పిచ్చెక్కింది కానీ మగాడేగా వీడు అనేసరికి ఉరై 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 నాశనం అయిపోతారా వాడిని అలాంటి మాటలు మాట్లాడితే అనేసరికి అసలు నా చెట్టు మీద వీడిని ఎవడు చెయ్యేసి పువ్వు కొయ్యమన్నాడో అని ఎడంకాలతో చెప్పు కాలుతో ఎగిడి తన్నింది ఆదిత్యని రెండో కోడలు భారతి. ఆ తరువాత కొడుక్కి నీకు విషయం తెలుసా బేబీ, ఇందాక మన బాబు బయట ఆడుకుంటుంటే వీడు ఎంత చండాలంగా మిస్బిహేవ్ చేశాడనుకుంటున్నా, మన బాబుని లిప్ లాక్ చేశాడు తెలుసా, మన బాబుని హక్ చేసుకున్నాడు తెలుసా, మన పాపతో చిచ్చి నీకెలా చెప్పనో అనేసరికి పాపిష్టిదానా వాడు అలాంటి పనులు చేశాడా, ఏ పాపాన పోతారే అని దమయంతి అంటూ ఉండగా నువ్వే పోతావు, నేనెందుకు పోతాను, చూసావా మీ అమ్మకు మొదటి నుంచి నేనంటే కిట్టను అనేపాటికి చిచ్చి ఏంటల్లుడు గారు ఈ దరిద్రాలు ఎంతకాలం భరించాలంటారు ఇంకా అనేసింది భారతి తల్లి. దాంతో ఆదిత్యను పడేసి అరుణ్ చావబాదేశాడు. ఏది దొరికితే అది తీసుకొని చేత్తో ఒరే నీ కాళ్ళు పట్టుకొని దండం పెడతాన్రా, వాడిని బయటికి రానివ్వనమ్మా, కొట్టకండ్రా చచ్చిపోతాడు వాడు, రక్తం కాడిపోతుందిరా, కొట్టబాకరా నీకు దండం పెడతానని తీసుకెళ్ళి అమ్మ అని ఏడుస్తుంటే ఒళ్ళో పడుకోబెట్టుకొని ఇక వంటగదిలో వంటమ్మాయిని అడిగి పసుపు తీసుకొచ్చి అంత పసుపు రాసి కాఫీ పొడి అద్దే చీర చించి కట్టుకట్టి ఒళ్ళో పడుకోబెట్టుకుందే. ఏనాడు చేసుకున్న కర్మ భగవంతుడా, ఈ పాపం నేను అనుభవిస్తున్నాను తండ్రి అనుకుంది ఆవిడ. ఇలా సప్తమహా నరకాలు అనుభవించడం అయిపోయిన తర్వాత పెద్ద కూతురు ఇంటికి వచ్చి పెద్ద కూతురు పెద్దల్లుడు తీసుకెళ్లారు. పెద్దల్లుడు ఏదో పెద్దల్లుడు వాటాకొచ్చిన 1000 కోట్ల రూపాయల ఆస్తంతా దమయంతి ఆదిత్య రాయించేసుకున్నట్టు మాట లేదు పలుకు లేదు. కనీసం ఎలా ఉన్నారు అత్తగారు అని కూడా పలకరించింది లేదు. మహేశ్వరరావు ఉండంగా కాళ్ళ మీద పడిపోయి వంగి వంగి దండాలు పెట్టిన వాడేనా వీడు, ఒకానొక రోజున ఆ కాడు కావాలి మామయ్య, అది కావాలి మామయ్య అని అడుక్కు తిన్న వెధవేనా వీడు అనుకుంది ఆవిడ. ఆ తర్వాత అపార్ట్మెంట్ దగ్గరికి తీసుకెళ్ళగానే కూతురు అమ్మ ఇల్లంతా తిరిగేయబాకు, ఇదిగో ఈ గదిలో వాడిని పెట్టుకోనుండు, ఆ పిచ్చోడిని ఇల్లంతా తిరగనివ్వబాకు, పెద్దల్లుడు నాకు వర్క్ చేసుకునే టైంలో డిస్టర్బెన్స్ ఉండకూడదు, మీ అమ్మ గొంతు వాడి గొంతు వినిపించకూడదు, వీళ్ళ దగ్గర నుంచి ఏదో స్మెల్ వస్తుంది, ముందు వీళ్ళనే ఒక గదిలో దట్టు ఏంటంటే సర్వెంట్ క్వార్టర్స్ ఉన్నాయి కదా అందులో పడే, వీళ్ళని ఇల్లంతా తిప్పామంటే నేను అస్సలు ఊరుకోను, మా మమ్మీ డాడీ వస్తారు, వచ్చిపోయే వాళ్ళు వస్తూ ఉంటారు, మా సిస్టర్ బ్రదర్స్ వాళ్ళు వస్తూ ఉంటారు, ఇలాంటి డర్టీ పీపుల్స్ అందరినీ నువ్వు ఇంట్లో తీసుకొచ్చి పెట్టడమే తప్పు, పైగా వీళ్ళని తీసుకొచ్చి పెట్టింది కాక నువ్వు ఇల్లంతా తిప్పుతానంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను, ముందు గెడ్డెమ్మవే అనేశాడు.
దాంతో పెద్ద కూతురు వాళ్ళని ఒక గదిలో ఉంచేసిన తర్వాత ఇంట్లో కంప్లీట్గా పని వాళ్ళందరినీ మాన్పించేసింది పెద్ద కూతురు. మొగుడు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అమ్మని గది తాళం తీసి అప్పుడు బయటికి రమ్మనేదే. బయటకు వచ్చిన తర్వాత తమ్ముడిని లోపల గదిలోనే పెట్టి తాళం పెట్టేసే ఇక అమ్మ చేత పిండి వంటలు వండించుకోవటం, వడియాలు పట్టించుకోవటం, పచ్చళ్ళు పట్టించుకోవటం, బండి అంట్లు పైన అటకల మీద నుంచి దింపి అంట్లన్నీ తోమిచ్చి కడిగిచ్చి తుడిపించి అవన్నీ సర్దించుకోవటం, ఇంట్లో మొత్తం బూజులు దులిపించుకోవటం, కబోర్డులు దులిపించుకోవటం, సోఫాలు క్లీన్ చేయించడం, బాత్రూములు కడిగించడం, ఇక కంప్లీట్గా తల్లిని వంట మనిషి, పని మనిషి, చివరికి స్కావెంజర్ దగ్గర నుంచి అన్నీ చేసేసిందే. ఒకరోజు దమయంతి వచ్చిన తర్వాత తాళం వేయటం మర్చిపోయింది వాణి. దాంతో ఆదిత్య బయటకు వచ్చిన ఆదిత్య ఏమీ చేయలే. దమయంతి పిండి వంటలు వండుతుంటే హాయ్ లడ్డు అని ఒకటి తీసుకున్నాడు అంతే. వాణి ఎర్రగా కాల్చి అట్లకాడ ఒళ్ళంతా తోళ్ళు ఊడిపోయేలాగా వాతలు పెట్టేసింది ఆదిత్యనే. ఉసే పాపిష్టిదానా, వాడు నీ తమ్ముడే, మహాపాపాలు చెయ్యకమ్మా, నీకు పిల్లలున్నారు అంటే నోరు ముయ్యనే తల్లిని జుట్టు బీకి పడేసి కొట్టేసి, నువ్వు వీడు పోతే పేడా పొద్దు ఎందులో దూకి సావరాదు దరిద్రపు మంద అనే తమ్ముడిని తను కొట్టడమే కాక మొగుడు వచ్చిన తర్వాత ఈ ఇంట్లో అలా చేశాడని ఇలా చేశాడని, బయట కమ్యూనిటీలోకి వెళ్ళాడని, కమ్యూనిటీలో వాళ్ళ పిల్లల్ని కొట్టాడని, ఇక అదని ఇదని మొగుడికి సాడీలు చెప్పి చావ కొట్టించేసింది ఆదిత్యనే. కొడుకులు కొట్టి అల్లుడు కొట్టేపాటికి దమయంతి గుండె రగిలిపోయింది. ఆ తర్వాత ఆవిడ అసక్తురాలు. ఇప్పుడు ఆవిడ ఏమీ చేయలేదు, అమాయకురాలు. ఏం చేయగలదు ఆవిడ? దాంతో 2 నెలలు ఇక్కడ నరకం అయిపోయింది. ఇక రెండో కూతురు వచ్చి రెండో అల్లుడిని తీసుకుని పదండి పాడు దరిద్రాలు అనుకుంటూ దానింటికి తీసుకెళ్ళింది. రెండో అల్లుడు వెళ్ళటంతోనే, చూడు మీ అమ్మనే అలాగే మీ తమ్ముడినే మన కింద ఆల్రెడీ వాచ్మెన్ ఖాళీ చేసి వెళ్ళిన రూమ్ ఉంది, అక్కడ ఉంచు, నువ్వు ఇళ్లల్లోకి రానివ్వకు, అనవసరమైనటువంటి డిస్టర్బెన్సెస్ తీసుకొస్తే నా గురించి నీ బాగా తెలుసు, ఓకే డార్లింగ్ మీరు వెళ్ళండి అని చెప్పి కింద గదిలో పారేసింది వాళ్ళనే. కనీసం వాళ్ళంతవరకు గంజి నీళ్ళన్నా పోసుకుంటూ వచ్చారో. చిన్న కూతురు అయితే ఆ మాత్రం ముద్ద కూడా పెట్టిన పాపాన పోలా. దమయంతి ఈ ఎంతకాలంలోనే మనిషి ఈడ్చుకుపోయి శవంలా తయారైపోయింది. ఆదిత్య అయితే కనుగుడ్లు విడిచేసి ఎముకలు పోగైపోయాడు పిల్లాడు. దర్శన పచ్చిగా అబద్ధాలు చెప్పుద్ది చిన్నప్పటి నుంచే. ఎన్నోసార్లు మహేశ్వరరావు తోలు ఊడిందాకా కొట్టేవాడు చిన్న కూతుర్నే. అయితే మొగుడిదే ఇంపార్టెంట్ ఫైల్ కాగితం ఏదో తనే చెత్తబొట్లో పారేయించి పనమ్మాయితో పడేయించిన తర్వాత అది కనపట్టలేదని మొగుడు వెతుక్కుంటుంటే తమ్ముడు పైకొచ్చాడు, నీ తీశాడు అని చెప్పి అబద్ధాలు చెప్పి బెల్ట్ పీస్ అయిపోయిందాకా కొట్టించింది ఆదిత్యనే. దానికి తోడు తల్లిని కూడా చూసుకోకుండా ఆవిడ మీద కూడా చేయి చేసుకొని ఆవిడ చేత చీరలన్నిటికీ గంజులు పెట్టి ఇస్త్రీలు చేయించి పిండొంటలు వండించుకొని తన ఆడపడుచు అమెరికాలో ఉంటే వాళ్ళకు పంపి అత్తగారు వాళ్ళకు పంపి మొగుడు ఫ్రెండ్స్ వాళ్ళందరూ వస్తే కిట్టి పార్టీలు వాళ్ళందరికీ వండించి వాళ్ళందరి ముందు తల్లిని పని మనిషిని, తమ్ముడికి మతిస్థిమితం లేని ఆవిడ కొడుకని, మేమే వీళ్ళ మంచి చెడు చూస్తున్నామని, ఇలాంటి పూర్ పీపుల్ని చూడటం మనలాంటి గొప్ప వాళ్ళకే ఒక ఇదైపోయిందని చాలా గొప్పగా చెప్పుకుంది రెండో కూతురు. దాంతో అంటే నేను వీళ్ళకి ఏమీ కాను, వాడు అంతకన్నా ఏమీ కాడు, అంతేగా వీళ్ళందే అనుకుంది దమయంతి. ఆ తర్వాత 2 నెలల కాలం ఆ నరకాల్లో గడిచిపోయింది. ఇక మహేశ్వరరావు ఆబ్దికం రానే వచ్చిందని ఊరు నుండి కబురొచ్చింది. దమయంతిని అప్పటికప్పుడు స్నానం చేయించి చీర తెచ్చి చీర కట్టించి ఆదిత్య మొహాన ఓ జత బట్టలేసి తీసుకొని బయలుదేరారు ఊడికే. ఊళ్ళో జనాల్ని పలచగా పిలిచి మహేశ్వరరావుది తూతూ మంత్రంగా ఆబ్దికం కానిచ్చారు. అలా ఆబ్దికం అయ్యిందో లేదో కొడుకులు కూతుళ్ళు కలిసే డాక్యుమెంట్ పేపర్స్ తీసుకొచ్చి అప్పుడు దమయంతికి ఇచ్చి సంతకాలు పెట్టించమన్నారు కూతుళ్ళు కోడళ్లతో, కొడుకులు అల్లుళ్ళు. దాంతో లోపలికి తీసుకొని వచ్చారు కూతుళ్ళు. ఏంటమ్మా ఇవే అని అడిగితే, ఏంటా నీ మొగుడు ముద్రష్టపోడు, పోతా ఆస్తంతా నీ పేరు మీద పెట్టాడంట దరిద్రుడు, ఇప్పుడు నువ్వు రాస్తే తప్ప మాకెవరికి చెల్లదంట,
కాబట్టి ఇదిగో ఇక్కడ సంతకాలు పెట్టు, సంతకాలు పెడితే మరి మిమ్మల్ని తీసుకెళ్ళాలిగా, మీ మొహాన ముద్దయ్యాలిగా, మీ దరిద్రం మీరు పోయిందాకా మాకు తప్పదుగా, మీ దరిద్ర బరువులు మేము మొయ్యాలని దేవుడు మా నెత్తి మీద రాశాడు. ఏం చేద్దాం, పాడుపేడ కారాలన్నిటినీ మొయ్యాల్సిన దరిద్రం పట్టింది మాకు అనేశారు కూతుళ్ళు కోడళ్ళు. దాంతో దమయంతికి అప్పటి వరకు భర్తనే నానా తిట్లు తిట్టుకుంది ఆవిడ. అసలు ఆస్తి తన పేరు మీద రాశాడని తెలీదు. వీళ్ళు ఇలా మారుతారని, వీళ్ళ బుద్ధులు ఇలాంటివని తనకన్నా ముందే గ్రహించాడా ఆయన? ఆవిడకి అర్థం కాల. దాంతో ఇక సంతకం పెట్టమని 10 సార్లు ఫోర్స్ చేశారు కూతుళ్ళు కోడళ్ళు. అయితే ఆవిడకి ఎందుకో మనసుకు ఒక ఆలోచన అనిపించింది. ఈరోజే కదమ్మా నాన్నగారు ఆబ్దికం జరిగింది, రేపు పెడతానులే, ఎందుకు, పైగా ఈరోజు మంగళవారం, ఈరోజు నా చేతుల మీదుగా మీ చేతుల్లోకి రావటం ఎందుకు లేవే అనేసేపాటికి సర్లే అని బయటకు వచ్చి ఇలా అంటుందని మొగుళ్ళకి చెప్పారు కూతుళ్ళు కోడళ్ళు. చెప్తే మళ్ళీ ఇదేం దరిద్రం అన్నారు. అన్న తర్వాత రేయ్ మీకు విషయం చెప్పనా అన్నారు కూతుళ్ళిద్దరు. ఏంటి? అదెక్కడికి రా పోద్దే, కుక్క కన్నా హీనమైన బతుకు మనమ్మదే. ఒక విషయం తెలుసా, అది పుట్టిన తర్వాత పేరుకి 10th క్లాస్ వరకు చదువుకొని రామాయణం మహాభారతం అవి ఇవి దానికి తెలుసు అని చదివిచ్చారనే ఆ రుక్మిణి కళ్యాణాలు ఈ దమయంతి నా పాకాల గురించి అది వాగటం తప్ప ఒక విషయం చెప్పనా, పుట్టిన తర్వాత తాత నానమ్మలో, అమ్మమ్మ తాతయ్యలో, ఆ తర్వాత అమ్మ బాబులు, ఆ తర్వాత తోడబుట్టిన వాళ్ళు, ఆ తర్వాత మా నాయనమ్మ తాతయ్య మొగుడు, ఆ తర్వాత ఇప్పుడు మనం. దానికి వేరే గతి ఉందా? బయటికి వెళ్ళి బతుకుద్దా? మర్రే అంది దర్శన. ఎక్కడికి వెళ్ళుద్ది? ఈలోపు అసలు దానికి ఎక్కడికి వెళ్ళటం చేతవుద్దనే, దానికి ఒక రైలు ఎక్కటం వచ్చా, బస్సు ఎక్కటం వచ్చా, దానికి ఒక బ్యాంకుకి వెళ్ళి ₹1 డ్రా చేయటం వచ్చా, అసలు దానికి ఏమొచ్చురా? దాని ప్రపంచం ఆ 4 గోళ్ళు. ఇక పిచ్చోడంటావా? మేము ఒక ప్లాన్ చేసాం అన్నారు కోడళ్ళు. ఏంటి అన్నారు కూతుళ్ళు. మీ అమ్మని మీ తమ్ముడిని పెట్టుకోవటం మన ఎవరి వల్ల అయ్యే పని కాదు. తల్లో నరకం చూపించేశారమ్మా తీసుకెళ్ళి పెట్టుకుంటే. ఆ మాట నిజమేలే అన్నారు కూతుళ్ళు. మరి ఏం చేయబోతున్నారు? మీ అమ్మ ఎటు? మనకి ఇంట్లో వంట మనిషి పని మనిషి కావాలి కాబట్టే, మీ అమ్మ పనికొస్తుంది కాబట్టే ఒక్కొక్కళ్ళం ఒక్కో సంవత్సరం చొప్పున మీ అమ్మను ఉంచుకుందాం. మరి పిచ్చోడి సంగతి ఏం చేద్దాం? మరి ఆ పిచ్చదవని ఏం చేయాలి అని అడిగితే, నేను ఆల్రెడీ కనుక్కున్నాను, ఒక అసైలం ఉందంట, అక్కడ మనం సంబంధం లేదు అని రాసిచ్చేస్తే వీడిని ఉన్నంతకాలం వాళ్ళు కొట్టుకుంటారో తిట్టుకుంటారో చంపుకుంటారో మనకు అనవసరం, సచ్చాక శవాన్ని కూడా మనకివ్వరంట, పోయిన తర్వాత బాడీలో ఆర్గాన్స్ వాళ్ళు తీసేసుకుంటారంట, అలా అని మనం రాసివ్వాలంట, క్లినికల్ ట్రయల్స్ ఏవో చేసుకుంటారంట అలా పిచ్చోళ్ళ మీద. కాకపోతే మనం పూర్తిగా వాళ్ళతో బాంధవ్యాలు తెంచేసుకోవాలంట, మళ్ళీ మనం ముఖం తిప్పి చూడటం కానీ వాళ్ళని పంపమనమని కానీ అనకూడదంట. ఈ దరిద్రుణ్ణి వదిలిచ్చేసుకుంటే పేడా పోదు, పైగా వాళ్లే మనకి ఎదురు 10 lakhs ఇస్తామని చెప్పారు. నేను అక్కడ ఉన్న ఒక డీలర్తో మాట్లాడాను అంది పెద్ద కోడలు. ఇదేదో బాగుంది కదా, తలా ఒక 2.5 తీసుకోవచ్చు అంది పెద్ద కూతురు. మరంతేగా, ఎందుకు పనికిరాడనుకున్న ఎదవలు కూడా ఎంత పనికొస్తారా అనేదే ఆలోచించాలి కదా వదిన అంది చిన్న కోడలు. ఇది బాగానే ఉందిగా, అయితే సరే, ఇప్పటికైతే ఈ దరిద్రంతో మనం ఎందుకులే కానీ ఉంటాం, హోటల్స్లో హ్యాపీగా రూమ్స్ తీసుకున్నాము, అక్కడ ఎంజాయ్ చేసి ఈ నైట్ అంతా రేపు మార్నింగ్ వచ్చి సంతకాలు పెట్టించుకొని ఆవిడ్ని ఫస్ట్ నేను తీసుకెళ్తానంది పెద్ద కోడలు. సరే ఓకే, అమ్మని నువ్వు తీసుకెళ్ళు, పిచ్చోడిని మరి రేపే రమ్మనమని ఫోన్ చేస్తావా? ఇక్కడి నుంచి పంపించకూడదు, ముందు మన ఇంటికి తీసుకెళ్ళి అక్కడి నుంచి మీ అమ్మకి ఏ 4 మత్తు బిళ్ళలో కలిపేసి వాడే ఇంట్లో నుంచి పారిపోయి తప్పించుకొని వెళ్ళిపోయాడు అన్నట్టు క్రియేట్ చేసి అప్పచెప్పేస్తే పేడా పొద్దనే వీళ్ళు చేసుకున్న ప్లాన్ అంతా దమయంతే. అప్పుడే ఆదిత్య ఆకలి అంటంతో అన్నం పెడదామని వంటగదిలోకి వచ్చిందల్లా మొత్తం వినేసి ఆదిత్యని తీసుకొని గదిలోకి వెళ్ళిపోతే, ఇదిగో మా, మేము రేపొద్దున్నే వస్తాం కానీ జాగ్రత్త, తలుపులు వేసుకో, నువ్వు ఈడు ఏడకు పోకుండా జాగ్రత్తగా ఉండండి, మళ్ళీ ఎటెల్లాలో తెలియదు నీకు, మేము వస్తామంటే నాదే ఉందమ్మా లోకజ్ఞానం లేని దాన్ని, అలాగే లేమ్మా ఇంట్లోనే ఉంటాయి, ఎక్కడికి వెళ్తాను అని చెప్పిందే.
చెప్పాక వాళ్ళు వెళ్ళాక అలా ఆదిత్య నిద్రపుచ్చి పడుకొని ఆలోచించుకోవటం మొదలుపెట్టింది. వాళ్ళు పెట్టెళ్ళిన డాక్యుమెంట్ కాగితాలు అక్కడే టీపాయ్ మీద రెపరెపలాడుతున్నాయి. ఆవిడ మనసుకి గుర్తొచ్చాయి అన్నే. చిన్నప్పటి నుంచి ఏమన్నారు తన కూతుళ్ళు కోడళ్ళు ఎవరో ఒకళ్ళ మీద ఆధారపడి బ్రతికిన బ్రతికే నా తందే. ముందు తన తాతలు అమ్మమ్మలు నానమ్మలు, తర్వాత అమ్మా నాన్నలు, అక్క చెల్లెళ్ళ అన్నదమ్ములు, తర్వాత అత్తమామలు, మొగుడు ఆడపడుచులు, ఇలా అందరి మీద ఆధారపడుకుంటూ వచ్చింది. ఇప్పుడు మాత్రం అది ఎక్కడికి వెళ్ళుద్ది, ఎలా బ్రతుకుద్ది అంటే ఇప్పుడు వీళ్ళు రేపు చిన్నోడిని తీసుకెళ్ళి వాడిని ఎక్కడో అమ్మేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే వాడి ఆస్తి కూడా వీళ్ళు పంచుకొని తినేస్తారు, తన్ని పని మనిషిని చేసేస్తారు. అసలు తనకేం కర్మ పట్టి తనకేం లేదని పుట్టింట్లో తన్నే అల్లారు ముద్దుగా పెంచుకున్నారు అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు. అమ్మ నాన్నలు తోబుట్టువులు కూడా అలాగే చూశారు. అత్తింటికి వచ్చాక అత్తమామలు ఆడపడుచులు తోడుకోడళ్ళు అలాగే చూశారు. మొగుడు కాలు కందనివ్వకుండా చూశాడు. నా కొడుకు పిచ్చోడా, నా కొడుకుని తీసుకెళ్ళి వీళ్ళు అమ్మేసుకుంటారా, వాడి శరీర భాగాల్ని రాసిచ్చేస్తారా, మనుషులు బ్రతికుండగానే మనుషుల్ని చంపుకొని పీక్కు తినే రాబందుల కన్నా హీనమైనటువంటి జన్మలు వీళ్ళే. అసలు ఈ ఆస్తి నేను ఎందుకు పెట్టాలి వీళ్ళకే, ఎందుకు నా ఆదిత్యనే వీళ్ళు అలా చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోవాలి. వీళ్ళు వాడిని ఎప్పుడు తోబుట్టు అనుకోకపోవచ్చు, కానీ నేను కన్న తల్లినే. వీళ్ళని మోసినట్టే కాదు వాళ్ళని మోసి కనుక్కున్నాను, గుండెల మీద పెట్టుకొని ఈ రోజుకి వాడి పసితనాన్ని నేను అనుభవిస్తూ పెంచుకుంటున్నాను అని ముందు తెల్ల కాగితాలు తీసుకొని ఈ ఆస్తి నాది, నా మొగుడిది, ఆయన కష్టార్జితం ఇదేమీ పిత్రార్జితం కాదో, ఎవరి ద్వారా వచ్చినవి కాదో. మీ వాడికి మీకు పెళ్ళిళ్ళు చేసి పంపించేసి ఇల్లు వాకిళ్ళు కొనిపెట్టి ఉద్యోగాలకి లంచాలు పెట్టి మీ వరకు మీరు బాగానే సెటిల్ అయ్యి బాగానే ఉన్నారు. ఇక మీకెటు మేమక్కర్లేని మీరు మాకక్కర్లేదు. ఏం పాపం చేసుకుంటే పుట్టారా మా కడుపున మీ నలుగురు అని నేను అడగాలి. నాశనం అయిపోయి ఊడ్సుకుపోయి పురుగులు పడిపోయి పిల్లా పాపలు లేకుండా పోతారు అని నేను అనాలి. కానీ పైన ఆ పరమేశ్వరుడు ఉన్నాడు, ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో ఆయనే ఇస్తాడు. ఈ ఆస్తి నా భర్తది అంటే నాదే, నేను ఇది ఎవరికి పెట్టాలనుకోవటం లేదు. నాకు నిజమే బ్రతకటం చేత కాదు, నేను వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడి బ్రతికిన దాన్నే కదా, అందుకే ప్రపంచాన్ని చూద్దామని వెళుతున్నాను. ఏదో ఒక మూల నాకు నా చిన్న కొడుక్కి ఆ భగవంతుడు ఇంత చోటు ఉంచకపోడు. ఒకవేళ ఉంచలేదు, దేవుడు కూడా మా మీద నిర్దయగానే ఉన్నాడు అంటే ఏ రైలు కిందో పడి చచ్చి మీకు శవాల్ని తగలపెట్టే ఖర్చు కూడా మీ దాకా రానివ్వను నేను. మా బ్రతుకు మేము బ్రతుకుదామని మేము వెళ్ళిపోతున్నాం. మా కోసం మీరు వెతికినా దొరకనంత దూరంగా మీ బతుకులు ఇచ్చాడా అని ఉత్తరం రాసేసి దమయంతి ఆ రాత్రి కట్టుబట్టలతో పిల్లాడిని నిద్రమొహం మీద లేపి అక్కడి నుంచి ముందు ఆవిడ దగ్గర ఎంతో డబ్బులు కూడా లేవు. ముందు ఒక 400-500 ఉంటే రైల్వే స్టేషన్కి వచ్చి రైలు ఎక్కేసింది. ఆ తర్వాత ఎక్కడో ఒక చోట ఆ రైలు దిగి పిల్లాడికి మొహం కడిగిచ్చి టిఫిన్ పెట్టుకొని ఆవిడ చేతులకి అప్పటికప్పుడు మహేశ్వరరావు ఆబ్దికమని వీళ్ళు గాజులేసి మెళ్ళో గొలుసేశారు. ఆ గొలుసు గాజులు తీసి అమ్మి పడేసింది. అమ్మేస్తే 2 లక్షల రూపాయలు డబ్బులు వచ్చినాయి. ఆ డబ్బులు చేత్తో పెట్టుకొని ఇక అక్కడి నుంచి ముందు ఎంత దూరం అయితే వెళ్తాయో అంత దూరం ఒక 5-6 బస్సులు 5-6 ట్రైన్లు అలా మారుకుంటూ పిల్లాడికి తినిపించుకుంటూ వారం రోజుల ప్రయాణం తర్వాత ఒక ఊర్లో ఆగింది దమయంతి కాలు. అది చాలా పెద్ద సిటీ. ముందు ఒక ఇల్లు అద్దెకి తీసుకుందామని చెప్పి ఇంటి కోసం వెతుకుతూ ఆవిడ పైన మొదలుపెట్టింది ఆదిత్యని వెంట పెట్టుకొని. అయితే కొంతమంది అబ్బాయి ఎవరంటే నా కొడుకు బాబు మతిస్థిమితం లేదంటే పిచ్చోడా మేము ఇల్లు ఇవ్వమన్నారు. కొంతమంది మీదే ఊరు అన్నారు, మీరు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారన్నారు. కొంతమంది ఆధార్ ప్రూఫ్లు అడిగారు. కొంతమంది అసలు మీరు ఏం చేస్తారన్నారు. నెలలా మాకు అద్దెలు ఎలా కడతారన్నారు. కొంతమంది కులం ఏంటని అడిగారు. వాళ్ళ కులం వాళ్ళకి ఇల్లు ఇవ్వమన్నారు. అలా మొత్తానికి వెతికి పిల్లాడికి తినిపించుకుంటూ ఆవిడ అవుట్కట్స్కి చేరుకుంది. అవుట్కట్స్కి చేరుకున్న తర్వాత అక్కడ ఒక పెద్ద భవంతి కనిపించింది.
కళ్ళు కూడా తిరుగుతున్నాయి. ఒంట్లో ఓపిక లేదు. కూతుళ్ళు కోడళ్ళు చాకిరీ చేయించో ఏమో కానీ మనిషి బాగా దసిలిపోయింది ఆవిడ. పిల్లాడు కూడా నడవలేనని ఏడుస్తున్నాడు. దాంతో ఇక వెళ్ళి ఆ ఇంటి తలుపు కొట్టింది. మహానుభావురాలు ఎవరో ఒక ఆవిడ కాటన్ చీర కట్టుకొని మెళ్ళో ఒంటిపేట గొలుసు, చేతికి 2 గాజులు, దిద్దులు, వేలుకు ఉంగరం ఉన్నాయి. మొహాన చిన్న నల్లబొట్టు ఉంది. వచ్చి తలుపు తీసింది. అమ్మా, ఇల్లేమైనా అద్దెకుంటే ఇస్తారా అని అడిగింది దమయంతి. మేము ఇల్లు అద్దెకిస్తామని ఎవరికీ చెప్పలేదు కదండి. మా ఇంట్లో అద్దెకివ్వటానికి పోర్షన్ ఏమీ ఖాళీ లేదే అందావిడ. ఏమీ లేదమ్మా, చాలా దూరం నుంచి వచ్చాను. వారం నుంచి ప్రయాణం చేస్తూనే ఉన్నామమ్మా. వీడు నా బిడ్డ. వీడికి అంతగా మతి కూడా పని చేయదు. ప్రయాణం చేసి పొద్దున్నుంచి ఇళ్ళ కోసం వెతికి కళ్ళు తిరుగుతున్నాయమ్మా. ఇంకా వెతికే ఓపిక కూడా లేదు. కనీసం 4-5 రోజులు తలదాచుకొని ఇస్తారా? ఇంత అని లెక్క కట్టి ₹1 ఇమ్మన్నా కూడా ఇస్తానమ్మా. చాలా దూరం నుంచి వచ్చాము, మీకు దండం పెడుతున్నాను అని అడిగితే ఆవిడికి చాలా జాలేసింది. చాచా పెద్దవారు, మీరు అలా అనకండి అని లోపలికి రమ్మనమని లోపలికి పిలిచింది. ఆదిత్యం తీసుకుని దమయంతి లోపలికి వచ్చింది. ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. ఈ ఇంట్లో కూడా ఎవరూ ఉండరండి. నేను నా కూతురే ఉంటాం. నా భర్త పోయాడు. చాలా కష్టాలు పడి నా బిడ్డని పెంచుకొచ్చాను. నా కూతురు పేరు జానకి, నా పేరు సునంద. ఆయన పోయిన తర్వాత అటు పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు ఆదరించిందే లేదు మమ్మల్ని. ఈ రోజుల్లో ప్రపంచం అంతా నడిచేది రూపాయి మీదే కదమ్మా. ఆ తర్వాత ఎన్నో కష్టాలు పడి మొత్తానికి నా బిడ్డని చదివించుకుంటూ ఇదిగో కష్టాలు పడి ఈ గూడు సంపాదించుకున్నాం. ఈనాటికే పిల్ల చదువుకుంది, ఉద్యోగం చేసుకుంటుంది. ఆఫీసు నుంచి కాసేపట్లో వచ్చేస్తుంది. నా కూతురు చాలా మంచిదే అంటే అమ్మాయికి పెళ్లి చేయలేదండి అంది దమయంతి. లేదమ్మా, ఇంకా చేయలా. మొన్న మధ్య అమ్మాయి పీజీ అయిపోయింది. ఇప్పుడే ఉద్యోగంలో చేరి ఉద్యోగం చేస్తుంది. ఏదో వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడని. దానికి తోడు ఇంట్లో నేను ఇదిగో ఇలా చిన్న వ్యాపారాలు ఏవో కాస్త పచ్చళ్ళు అవి పట్టి ఆన్లైన్ బిజినెస్ అని చెప్పి అంటారులేమ్మా. అలా ఫోన్లో ఆర్డర్లు అవి వస్తూ ఉంటే ఈ అమ్మాయి నా చేతి కిందే ఉంటుంది. అలా పట్టి వాటిని అమ్ముకుంటూ ఉంటాం మేము. తినటానికి ఉండటానికి భగవంతుడి దయ వల్ల ఏ లోటు లేదు. నాకు పెద్ద తెలివితేటలు లోకజ్ఞానం లేవు. నా కూతురే అన్నిటినీ నేర్పించుకుంటూ వచ్చి ఈ రోజున మాకంటూ అదిగో ఆ కారు, ఈ ఇల్లు, నా బిడ్డకున్న స్కూటరు, ఏదో కాస్త ఒక ఆడపిల్ల పెళ్ళికి సరిపోయిన 4 బంగారపు నగలు, ₹4 బ్యాంక్ బ్యాలెన్సు. ఖాళీగా ఉంటే మనిషి బుర్ర పిశాచాల కోటలా తయారవుద్దని నాకు ఒక వ్యాపకం, దానికి ఒక ఉద్యోగం. ఇలా గడిచిపోతుంది రోజులో. కొడుకు లాంటి అల్లుడు రావాలన్నది నా కోరిక. ఈ భూమి మీద చాలామంది ఎదవలు అయితే అమ్మ మాట, నాన్న మాట, అక్క మాట, చెల్లి మాట, వదినల మాటలు, చుట్టాలు బంధువుల మాటలు వినే ఎదవలే ఎక్కువ మంది. వాళ్ళకు వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండే మగాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. అలా కాకుండా దానికి నికాల్సైన మగాడినిచ్చి పెళ్లి చేయాలని ఎవరికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలో అంతా ఇచ్చేవాడినే నేను చేసుకుంటాను అని నా కూతురు చాలామంది ప్రేమిస్తున్నాము అని చెప్పినా ఎవరికి దాని జీవితంలో ఇంత స్థానం కల్పించలా. వస్తదిలేండి చూతురుగానే, ఏదో ఆప్తుల్లా అనిపించి కష్టం సుఖం చెప్పేసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టున్నాను అంది సునంద. దాంతో చచ్చా అదేమన్నమాటమ్మా అని దమయంతి వాళ్ళు కాస్త టిఫిన్ పెట్టి జ్యూస్ ఇస్తే తాగి ఆదిత్యకి తాగిచ్చిన తర్వాత మీరు స్నానం అది చేసి రండి. దమయంతికి సునంద తన బట్టలు ఇచ్చింది. ఇస్తే పర్లేదమ్మా అంటే అయ్యో పర్లేదండి వెళ్ళి చేసి రండి అన్న తర్వాత అప్పుడు జానకి ఆఫీసు నుంచి వస్తే వీళ్ళు ఇలా వచ్చారమ్మా అని జానకికి చెప్తే అయ్యో అవునా ఆంటీ, ఎక్కడి నుంచి వచ్చారా ఆంటీ మీరు అని జానకి ఫ్రెష్ అయ్యి వచ్చి ఇప్పుడే వస్తాను అని బజార్కి వెళ్ళి ఆదిత్య కోసం బట్టలు తెస్తే వద్దమ్మా అంది దమయంతి. భలే వాళ్ళేనే, ఆయనకి స్నానం చేయించి ముందు బట్టలు వేయండి, చిరాగ్గా ఉన్నట్టుంది చూడండి అన్నాక వాడే చేస్తాడమ్మా, నేను చేయించక్కర్లేదు అని నాన్న స్నానం చేసిరా అన్నాక చక్క తల స్నానం చేసి వచ్చాడు. వచ్చాక ఆ బట్టలు వేసి భోజనం పెట్టాక ఆదిత్యని ఒళ్ళో పడుకోబెట్టుకొని అలా కూర్చుంది
కూర్చుంది దమయంతి. కూర్చున్నాక ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని మళ్ళీ అడిగింది జానకి. అప్పుడు సునందే కొత్త పాత లేకుండా తన బాధంతా చెప్పుకున్నప్పుడు దమయంతికి మొదటి నుంచి ఎవరైనా ఆదరించి అడిగితే ఏదైనా చెప్పుకోవటం అలవాటు. దాంతో ఆవిడ పుట్టినప్పటి నుంచి ఈరోజు వాళ్ళ ఇంటికి వచ్చిందాకా మొత్తం చెప్పుకొచ్చింది. సునందకి కళ్ళల్లో నీళ్ళు ఆగల. సునంద వెక్కి 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 ఆడవటం మొదలుపెట్టింది. జానకి కళ్ళల్లోంచి కూడా నీళ్లు ధారాపాతంగా కారిపోయినాయి. దాంతో బాధపడకండి ఆంటీ, మీరిక్కడే ఉండండమ్మా, పర్లేదు, మా ఇంట్లో ఉండేది పిల్ల నేను ఇద్దరమే, ఉండిపోండమ్మా, పర్లేదు, దిక్కులేని వాళ్ళందరికీ దేవుడే దిక్కని మేము దిక్కులేని వాళ్ళమే కాబట్టి మా దగ్గరికి చేర్చాడేమోలే ఆ దేవుడు మిమ్మల్ని అనేసింది సునంద. అలా ఇక వీళ్ళు అక్కడే ఉండిపోయారు. ఆదిత్యని ఒక్క మాట అనేది కాదు సునంద. ఆ సునంద దగ్గరికి వెళ్ళి ఆకలేస్తుందమ్మా అది ఇది అని కబుర్లు చెప్తే తినేవి ఏదో ఒకటి పెట్టేది. ఇక జానకైతే ఆఫీసు నుంచి వచ్చాక జానకి ఒళ్ళో పడుకునేవాడు, జానకితో ఆడుకునేవాడు. బుగ్గ మీద చెయ్యేసి దగ్గరికి తీసుకొని జానకి బయటికి తీసుకెళ్ళి స్కూటీ మీద అలా బయట లాన్లో ఆడిచ్చి డాబా మీద ఆడిచ్చి తీసుకొచ్చేదే. ఒక్క మాట అనేవాళ్ళు కాదు. సునంద భోజనం కలిపి ఆదిత్యకి నోట్లో పెట్టేదే. దమయంతికి కళ్ళల్లో నీళ్ళు వచ్చి వెక్కి వెక్కి ఏడ్చుకునేది కూర్చొని. ఇక అయితే ఒక రోజున జానకి ఆంటీ అంది. ఏమ్మా అంటే, ఆయనకి పుట్టుకతో వచ్చిన ప్రాబ్లం కాదు కదా ఇది, సిటీలో హాస్పిటల్స్లో చూపించారా, డాక్టర్స్ యూజ్ లేదని చెప్పారా ఏంటంటే అని అడిగితే, ఎక్కడమ్మా ఆ మనిషి పల్లెటూళ్ళలో అడ్డమైన పసరు వైద్యాలు చేయించాడా, ఒక్కటి ఫలిచ్చింది లేదు. మీరేమనుకోనంటే కనుక ఇది ఆయనకు పుట్టుకతో వచ్చిన లోపం కాదు కదా అంటే, రేపు ఒకసారి హాస్పిటల్కి తీసుకుపోదాం అంది జానకి. అలాగేనమ్మా అంది దమయంతి. హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టరు అసలు ఇంతకాలం ఎందుకు చూపించలేదమ్మా అబ్బాయిని హాస్పిటల్లో, 1 year ట్రీట్ చేస్తే ఆ అబ్బాయికి అంతా క్యూర్ అయిపోద్ది, ఆ అబ్బాయికి అసలు అంత పెద్ద సమస్య ఏమీ లేదు అనేపాటికి దమయంతి కూర్చుండిపోయి పోయిన మహేశ్వరరావుని తిట్టకుండా తిట్టుకొని అన్నీ నాకు తెలుసు అంటాడమ్మా, నేను చదువుకున్నానంటాడు, రూపాయలు మూట కట్టాలంటాడు, నీకేం తెలీదు, నీకేం కావాలో చెప్పు నేను తీసుకొచ్చిస్తానంటాడు, బ్యాంక్ వ్యవహారాలు తనే చూసుకుంటాడు, పొలం వ్యవహారాలు తనే చూసుకుంటాడు, బయట పెద్ద మనిషిగా తనే చూసుకుంటాడు, ఇదిగో చివరికి ఇలా తగలబెట్టాడమ్మా మా బతుకులు అని ఏడ్చిందే. సంవత్సరంలో తగ్గే పిల్లోడిని పిచ్చోడన్నారు, ఎర్రోడన్నారు, వాడిని ఎన్ని మాటలు అనిపించాడో తెలుసా, పొయ్యి వాడిని నానా తన్నులు తన్నిచ్చాడు, ఏం మనిషో ఏమిదో అని. బాబు డాక్టర్ గారు మీకు రుణపడి ఉంటానయ్యా, నా కొడుకుని మామూలు చేస్తే అందే దమయంతి. అంత అక్కర్లేదమ్మా, మీరు బాధపడాల్సిన అవసరం కూడా లేదు, ట్రీట్మెంట్కి 10 లక్షలు ఖర్చు అవుతాయి అంతే, అబ్బాయి 1 సంవత్సరంలో నార్మల్ అయిపోతాడు, మా అబ్బాయికి పెళ్లి చేయొచ్చండి అని అడిగింది దమయంతి. బ్రహ్మాండంగా చేయొచ్చు, ఆ అబ్బాయి ఏమీ అన్ఫిట్ కాదమ్మా పెళ్ళికి, శారీరకంగా పర్ఫెక్ట్గా ఉన్నాడు, మానసికంగా కూడా 1 సంవత్సరంలో పర్ఫెక్ట్ అవుతాడు, ఆ తర్వాత అబ్బాయి చంటి పిల్లాళ్ళు అంటాడు, మీరు ఎలా మౌళ్ళు చేసుకోవాలనుకుంటే ఆ మట్టి ముద్దని అలా బంగారు బొమ్మను చేసుకుంటారో మట్టి బొమ్మను చేసుకుంటారో, మీరే తెలివితేటలు నేర్పించుకుంటారో ఏం చెప్పుకుంటారో ఆ క్షణం నుంచి అబ్బాయికి అన్నీ తెలుస్తాయి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పటి నుంచి ఆ అబ్బాయి లైఫ్లో ఉన్న మీరే కాదు, చిన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళందరూ గుర్తుంటారు, అందరూ చేసినవి గుర్తుంటాయి, కాకపోతే ఏంటంటే వాటిని మళ్ళీ మనం ఒకసారి అతనికి రిమెంబర్ అంటే గుర్తు చేయాలి అంతేనమ్మా అని చెప్పాడు డాక్టరు. దాంతో 10 లక్షల రూపాయల అని అక్కడికి పాపం ఇంట్లో ఉన్న బంగారం అంతా తాకట్టు పెడదామని బయటికి తీశారు జానకి వాళ్ళు. తీస్తే వద్దమ్మా, మా ముసలాయన నా పేరు మీద ఆస్తి పెట్టాడు అన్నారుగా అంటే, మరి వెళ్ళి తీసుకుందామా అంటే, ఆ ఊళ్ళో మా మంచి కోరే వాళ్ళే కాదమ్మా, మా గుంతలు తవ్వే వాళ్ళు కూడా ఉన్నారు, నేను వెళ్తే వాళ్ళకు వచ్చానని చెప్తారేమోనమ్మా ఉప్పందిచ్చే అని అంది దమయంతి. దాంతో ఒక పని చేద్దాం ఆంటీ, అయితే అమ్మ దగ్గర ఆదిత్యని వదిలేసి మీరు నేను వెళదాం, రాత్రిపూట వెళదాం, తాళాలు మీ దగ్గరే ఉన్నాయి కదా, లోపలికి వెళ్ళి తెచ్చేసుకుందాం పర్లేదా అంటే, మన ఇంట్లోనేగా మనం దొంగలం అనుకున్నా పర్లేదులేండి అని చెప్పేసింది జానకి. చెప్పిన తర్వాత సరే పదమ్మా అని దమయంతి జానకితో పాటు బయలుదేరుతుంటే, ఇక రూపురేఖలు గుర్తుపట్టకుండా దమయంతికి పంజాబీ డ్రెస్ వేయించి స్కార్ఫ్ కట్టి తీసుకెళ్ళింది జానకి. తీసుకెళ్ళి ఇంటి తాళాలు
అప్పటికే దమయంతి పిల్లాన్ని తీసుకొని పారిపోయిన తర్వాత వీళ్ళంతా సమావేశమయ్యారు. వచ్చే దొంగముండ ముసలిముండ ఇలా పారిపోయింది, వాడిని తీసుకొని చూసావా నీ అమ్మ ఎలాంటిదో, మీ అమ్మ ఇలాంటిది కాబట్టి దాన్ని నడ్డి విరక్కొట్టాలంది, దాన్ని ఓల్డేజ్ హోమ్లో ఇయ్యాలంది, దాని బతుకు కుక్కని చేసినట్టు చేసి తిప్పాలని, దాని పేగులు మెలిపెట్టి అది ఏడవాలన్నట్టు చేస్తానంది, నేను ఊరికినే కాదని కూతుళ్ళు కోడళ్ళు అనేసరికి ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ ఉండగా అసలు ఎందుకురా కంగారు పడతారు మీరు, మహా అయితే అది ఎక్కడ దాకా వెళ్ళుద్ది, దాని ఒంటి మీద ఉన్న బంగారం ఎంత, అది అమ్ముకొని అదొకవేళ తింటా ఉన్న మహా ఒక 6 నెలలు ఓ సంవత్సరం గట్టిగా ఎతికామంటే అది దొరకదా, లేదు తర్వాత అయినా అది ఊరికి రావాల్సిందే, దానికి ఇంకో చోటుకెళ్ళి బతకటం వచ్చా అని ఊళ్ళో వీళ్ళ వైపున మాట్లాడే వాళ్ళకి ఇక తల్లి వస్తే కనుక ఉప్పు అందించమని వీళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చి మరీ ఇంటికి తాళాలు వేసుకొని తాళాలు తీసుకొని పోయారు. అయితే దమయంతి కోసం కాసు కూర్చున్నారు ఆ ఊళ్ళో వీళ్ళ కాంపిటీటర్స్. కొడుకులు కోడళ్ళు రోజుకోసారి ఎవరో ఒకళ్ళు ఫోన్ చేసి కనుక్కుంటూనే ఉన్నారు. రాలేదన్న తర్వాత రాత్రిపూట కాబట్టి జానకి దమయంతిని తీసుకొని వెళ్ళింది. దమయంతి లోపలికి దారి చూపించింది జానకికి. వెళ్ళేపాటికి ఇంత పెద్ద తాళం వేసింది. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ సౌండ్ లేకుండా ముందు తాళం పగలగొట్టి పాడేసింది. అక్కడే ఉన్న గడ్డ పొలుగు తీసుకొని జానకి పగలగొట్టాక లోపలికి వెళ్ళారు. లైట్ వేస్తే బయటికి తెలుస్తుందని సెల్ ఫోన్లో లైట్ ఆన్ చేసి బీరువా తాళాలు పగలగొట్టి బీరువా ఓపెన్ చేస్తే దాంట్లో బోలెడన్ని బ్యాంకు పుస్తకాలు, అలాగే ఆదిత్యవే ఆవిడవే పాన్ కార్డులు, ఆధార్ కార్డులు, అలాగే ఆస్తి డాక్యుమెంట్లు చాలా ఉన్నాయి. ఆ మొత్తం ముందు ఒక పెద్ద ట్రాలీ తీసుకొని దాంట్లోకి లాగేసింది జానకి. ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోవచ్చులేమనమని మొత్తం బీరువా అంతా ఖాళీ చేసింది. ఇంకా ఇంట్లో ఏమైనా ఉన్నాయా అంటే మహేశ్వరరావు ఫోటో తీసుకొని, ఇంకా ఏమైనా ఉన్నాయంటే ఆదిత్య చిన్ననాటి ఫోటోలు, అవన్నీ తీసుకొని వాళ్ళకి అవసరమైనవన్నీ మొత్తం తీసుకొని బయటకు వచ్చేసారు. చీకట్లో వీళ్ళని ఎవరూ చూడలా. వీళ్ళు వెళ్ళేటప్పుడు కారులోనే వెళ్ళారు కాబట్టి కారు అల్లంత దూరాన ఆపుంటంతో కారు డిక్కీలో ఆ ట్రాలీ పడేసుకొని ఆ తర్వాత కారులో పడి ఆ చీకట్లో కలిసిపోయి మళ్ళీ రైల్వే స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కి ఆ తర్వాత ఎయిర్పోర్ట్కి వచ్చి ఫ్లైట్ ఎక్కి మళ్ళీ వీళ్ళు సిటీకి చేరుకున్నారు. చేరుకునేసరికి అప్పటిదాకా కంగారు పడిన సునంద అమ్మయ్య వచ్చారా అనేసరికి అమ్మయ్య వచ్చారా అన్నాడు ఆదిత్య. వచ్చానాది అందే. జానకి నా కోసం ఏం తెచ్చావు అన్నాడు ఆదిత్య. నీకోసమా, నీకోసం చాలా చాలా తెచ్చానే అని అంత కంగారులో కూడా ఆదిత్యకి ఇష్టం అని చెప్పిందని దమయంతి ఆ చీకట్లో కూడా చేతికి అందిన జాంకాయలు, చేతికి అందిన చింతకాయలు, చేతికి అందిన ఉసిరికాయలు ఏవి దొరికితే అవి పోసుకొని తెచ్చేసింది. జానకి ఆ సూట్ కేసులో వేసుకొని అవన్నీ ఇస్తే హాయ్ ఇవంటే నాకు భలే ఇష్టం, ఈ ఉసిరికాయలు కదా, ఈ చింతకాయలు కదా, ఇది మామిడికాయ, ఆంటీ ఆంటీ ఇది ఉప్పు కారం వేసేవా అంటే దామ్మ వేసిస్తానని తీసుకెళ్ళింది సునంద. ఆ తర్వాత మొత్తం అవన్నీ బ్యాంకు పుస్తకాలు అక్కడ పెట్టి చూస్తే జానకికే కళ్ళు బైర్లు కమ్మినే. కోట్ల రూపాయల డబ్బులు 10 అకౌంట్లలో మూలుగుతున్నాయి. అవి కాక బోలెడంత పొలం స్థలాలు లీజుకి ఇచ్చున్నాయి. వాటి మీద వచ్చిన అమౌంట్లు అందులో ఉన్నాయి. బంగారం అంతా ఓ చోట పెట్టుంది, వెండి అంతా ఓ చోట పెట్టుంది. వాటికి సంబంధించిన పేపర్లు డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి. వాటన్నిటి గురించి కూర్చోబెట్టి దమయంతికి ఎక్స్ప్లెయిన్ చేసింది జానకి. అయితే ముందు ఇదంతా కాదమ్మా, ఒక 10 లక్షలు వచ్చే వీరేమైనా ఉంది అందే దమయంతి. అయ్యో ఆంటీ కోట్ల రూపాయలు ఉన్నాయి మీ పేరు మీద, 10 లక్షలు ఎందుకు రావా అంటే అన్న తర్వాత ఎలా తీయాలమ్మా ఆ డబ్బులు అని అడిగితే మీరు నాతో రండి అని చెప్పి ఆవిడ్ని ఆ తర్వాత ఒక బ్యాంకి పుస్తకం తీసుకొని డైరెక్ట్గా మహేశ్వరరావు వేసినటువంటి సిటీలో బ్యాంకి దగ్గరికి మళ్ళీ వెళ్ళొస్తామని చెప్పి వెళ్ళి ఎటుపోయి ఎటొస్తుందోనని డాక్టర్ 10 అన్నాడని ఇంకొక 5 ఎక్కువే తీయమనమని చెప్పింది దమయంతి. 15 లక్షలు రాసి దమయంతి చేత సంతకం పెట్టించి డబ్బులు డ్రా చేయించేసింది జానకి. ఆ తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఆదిత్యకి ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. ఆదిత్యకి ట్రీట్మెంట్ మొదలుపెట్టి హెల్తీ డైట్ ఇస్తూ చెప్పినటువంటి మెడిటేషన్లు యోగా
ప్రయోగాలు చేయిస్తూ బయట ప్రపంచాన్ని చూపిస్తూ డాక్టర్ ఏ మందులు వాడమన్నాడో అవి టైం టు టైం వాడుతూ ఉండేసరికి 6 నెలలు తిరిగేసరికి ఆదిత్యలో చాలా మార్పు వచ్చేసింది. ఆదిత్య అన్నీ కనుక్కోవటం మొదలు పెడుతున్నాడు, తెలుసుకోవటం మొదలు పెడుతున్నాడు. దానికి తోడు ఇదివరకట్లాగానే జానకి ఆదిత్య బుగ్గ మీద చెయ్యేసి మాట్లాడితే వయసుకొచ్చిన పిల్లాడు కదా, ఫీలింగ్స్ వస్తున్నట్టున్నాయి. దాంతో జానకిని ఒకరోజు కూర్చొని బుగ్గ మీద ముద్దు పెట్టాడు. అది చూసింది దమయంతి. ఆదిత్యని జానకి పెళ్లి చేస్తే సునందని అడిగితే తప్పుగా ఉంటుందా? ఎందుకు తప్పుగా ఉంటుంది? మాకెవరున్నారు? మేము అనాథలమే కదా, వాళ్ళకెవరున్నారు? వాళ్ళకి మేము, మాకు వాళ్ళే తోడని సునందే అందగా అన్న తర్వాత ఇంకొక 6 నెలల కాలం గడిచిపోయింది. ఇంకొక 6 నెలల కాలం గడిచిపోయిన తర్వాత ఆదిత్యకి కంప్లీట్గా తగ్గిపోయిందని చెప్పాడు డాక్టరు. ఆ తర్వాత ఇక జానకి కూర్చుని ఆదిత్యకి ఒకవైపు నుంచే లోక జ్ఞానం నేర్పించటం, బ్యాంకులకి తీసుకెళ్ళటం, ఆ తర్వాత చదువు నేర్పించటం, ఇంగ్లీష్ మాట్లాడటం, తెలుగు మాట్లాడటం, ప్రపంచ జ్ఞానాన్ని నేర్పించటం, ఆ తర్వాత రైలు అని, బస్సు అని, స్కూటీ అని, స్కూటర్ అని, ఫ్లైట్ అని ఏది ఎలా ఎక్కాలో మొత్తం కూర్చోబెట్టి నేర్పించుకుంటూ వచ్చేసింది. స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్ళి స్విమ్ చేయటం నేర్పించేసింది. మొత్తం సమస్తం వచ్చేసాయి ఆదిత్యకి 1 సంవత్సర కాలంలో. ఆ తర్వాత తెలియకుండానే ఆదిత్య జానకిని ఇష్టపడుతున్నాడని గ్రహించేసింది దమయంతి. రేపొద్దున పరిస్థితి ఎటొస్తుందో అనే దాంతో దమయంతి కూడా ఈ ఎంతకాలంలో జానకి వాళ్ళమ్మతో అదని ఇదని వాళ్ళమ్మకి తెలివితేటలు నేర్పిస్తుంటే పక్కనే కూర్చుని విని తను కూడా బాగా రాటుదేలిపోయింది. దమయంతి కూడా లోక జ్ఞానాన్ని, తెలివితేటల్ని తెలుసుకొని జానకిని వెంట పెట్టుకొని వెళ్ళి ఒక లాయర్ గారిని కలిసి తన పేరు మీద ఉన్నటువంటి యావదాస్తి పూచిక పుల్లతో సహా మొత్తం తన కొడుకు పేరు మీదట, తన కొడుక్కి పెళ్ళైన తర్వాత తన కోడల్ని హక్కుదారిని చేస్తూ రాసేసి తన పేరు మీద కొంత భాగం మాత్రమే ఉంచుకొని తన తదనంతరం అదే ఆ భగవంతుడి సన్నిధానానికి చెందేలాగా రాసొచ్చింది దమయంతి. ఆ తర్వాత ఇక ఒక రోజున ఆదిత్య జానకి చుట్టూ తిరగటం చూసి మనసాగబట్టలేక సునందని అడిగేసింది దమయంతినే. ఆదిత్యకి జానకినిచ్చి పెళ్లి చేద్దామా సునందమ్మ అని అడిగితే దానిష్టం, అది చేసుకుంటానంటే నేనెందుకు వద్దంటాను, ఆదిత్యకి ఏమైంది, బంగారం అయితే అనేసింది సునంద. అనేసరికి జానకి రాగానే చేతులు కాదనుకోమ్మా ఇవే, నువ్వు దేవతవే కాబట్టే ముక్కు మొహం తెలియకుండా నా కొడుకులు, నా కోడళ్ళు, నా కూతురు అల్లుళ్ళే వెన్నుపోటు పొడిచి వచ్చిన నిరాధారమైన ఆడదాన్ని నేను. దిక్కు మొక్కు లేదులెమ్మనమని నన్ను ఏమైనా చేసుండొచ్చు, వాణ్ణి ఏమైనా చేసుండొచ్చు, కానీ నువ్వు తోడయ్యావు, నీడయ్యావు, అండయ్యారో. మీ అమ్మకు నువ్వు నేర్పించిన ఈ తెలివితేటలన్నీ ఈ ఇంతకాలంలో నేను నేర్చుకున్నాను. ఆదిత్యని పెళ్లి చేసుకోవచ్చుగా జానకి, వాడిప్పుడు మామూలు మనిషే కదమ్మా అని అడిగితే ఆంటీ ఒకప్పుడంటే ఆయన పరిస్థితి బాగాలేదు, నేను ఆయన్నే దగ్గరికి తీసి చూశాను అంటే ఒక స్నేహితురాలుగా అనుకోవచ్చు. ఇప్పుడు ఆయనకి జ్ఞానం ఉందే, తెలివితేటలున్నాయి. ఆయనకి నేనెలా కరెక్ట్ చెప్పండి, మీ స్థాయి హోదా ఎక్కడా, మేమెక్కడా అనేస్తే నువ్వంటే నాకు చాలా ఇష్టం జానకి, పెళ్లి చేసుకుందామా అని అడిగాడు ఆదిత్య. దాంతో జానకి ఏమీ మాట్లాడకపోతే మౌనం అర్థంగీకారం కాదులే, అంగీకారమే. ఎందుకంటే జానకి కూడా నన్ను ఇష్టపడుతోందమ్మా అని చెప్పేసరికి అవునా అని దమయంతి మురుసుకుపోయిందే. ఆ తర్వాత బ్యాంకులో ఉన్న నగలన్నీ తీసుకొచ్చి దమయంతి ఒళ్ళంతా కూడా పోయిన నగలన్నీ వేశారు. సునందను కూడా వేసుకోమంటే నాకెందుకులే వదిన గారు అన్న తర్వాత జానకికి నగలిచ్చేసి ఆ తర్వాత ఆదిత్యకి ఇచ్చి గ్రాండ్గా చేయకపోయినా సింపుల్గా ఉన్నంతలో చక్కగా వాళ్ళు పొందికగా పెళ్లి చేసుకున్నారు జానకి ఆదిత్య. ఆ తర్వాత ప్రతిరోజు మాత్రం దమయంతి మర్చిపోకుండా ఆదిత్యని కూర్చోబెట్టి జరిగింది మొత్తం ఆదిత్య చిన్నప్పటి నుంచి జానకి వాళ్ళ ఇంటికి వచ్చిన దాకా ఎన్నెన్ని చేశారో, ఏమేమి చేశారో, ఎవరెవరు చేశారో, ఎవరు వాతలు పెట్టారో, ఎవరు అబద్ధాలు చెప్పారో, ఎవరు బెల్టులతో కొట్టారో, ఎవరు కాలుతో తన్నారో మొత్తం ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చేసింది ఆదిత్యకే. ఎందుకు అలా అన్నీ చెప్పేస్తున్నారు వదిన గారు అని అడిగింది సునంద.
చెప్పాలమ్మా, వాడు నా కొడుకు కదా, రేపొద్దున వాడు కూడా మళ్ళీ ఇంకొక దమయంతి లాంటి అనాథగా మిగిలిపోకూడదు, అందుకే చెప్పుకుంటున్నానమ్మా అని చెప్పేసుకుంటూ వచ్చింది. ఈలోపు జానకి ఆదిత్యకి చదువు నేర్పించటం, 10th రాయించటం, ఇంటర్ రాయించటం, డిగ్రీ రాయించటం, పీజీ రాయించటం, వెంటనే పిల్లల్ని కనకూడదు అని వీళ్ళు అనుకున్నారు. అనుకున్న తర్వాత ఇప్పుడు ఇక ఏదో ఒక బిజినెస్ పెట్టుకోవాలి ఆదిత్య. ఇప్పుడు ఇక వాళ్ళ పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ లైఫ్ గురించే ఒక కరెక్ట్ మూమెంట్ వచ్చి వాళ్ళు ఆలోచించుకోవాలి. దాంతో ఆదిత్యని తీసుకెళ్ళి నీట్గా ట్రిమ్ చేయించేసింది. ట్రిమ్ చేయించేసి ఇప్పుడు ఆదిత్య రాజకుమారులు సైతం ఆదిత్య పక్కన దిగదుడిపోయినేమో అన్నట్టుగా ఉన్నాడు. ఆదిత్య నీట్గా క్రాఫ్ట్ చేయించింది, మేనర్స్ నేర్పించింది, జిమ్ముకు తీసుకెళ్ళింది, స్టౌట్గా బాడీ తయారైంది. అసలు మనిషి ఎలా ఉన్నాడంటే ఒక రాకుమారుడు అలా ఉంటాడా, అంత అందంగా ఒక మగపిల్లాడు ఉంటాడా అన్నంత చక్కగా తయారు చేస్తే వీడిది మాత్రం పోయిన మా ముసలోడు పోలికే, ఎంత చక్కగా ఉన్నాడమ్మా నా కొడుకు, నాదిష్టే తగిలేలాగా అని కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని కొడుకును పట్టుకొని ఏడ్చేసింది దమయంతి. ఆ తర్వాత ఇప్పుడు పదండి ఆంటీ వెళదాం మీ ఊరికి అంది జానకి. అంటే ఇక ఎందుకమ్మా అంటే వెళ్దాం పదండి ఆంటీ, అక్కడున్న మన ప్రాపర్టీస్ మనమే కదా చూసుకోవాలి, ఎన్ని సంవత్సరాలుగా వదిలేసేగా ఊరుకున్నాం, ఇప్పుడు ఆదిత్య ఉన్నాడుగా పదండి అంటే పదమ్మా వెళదాం అన్నాడు ఆదిత్య. దాంతో ఆదిత్య భార్యని వెంట పెట్టుకొని వియ్యపురాలు సున్నందం తీసుకొని దమయంతి బయలుదేరింది తమ ఊరికి. బయలుదేరి వెళ్ళి మొత్తానికి ఇంటి తాళాలు ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఉన్న పని వాళ్ళని ఒక్క అరుపరిసింది జానకి. అరిసేసరికి వచ్చి ఇల్లంతా క్లీన్ చేసేసి వంగి వంగి దండాలు పెట్టడం మొదలుపెట్టారు దమయంతికి. మహేశ్వరరావుది పెద్ద ఫోటో పెట్టించి అక్కడ ఉన్నటువంటి పురోహితుల్ని పిలిపించి ఆయనకి అన్నాళ్లుగా పెట్టాల్సిన ఆబ్దికాలన్నీ పెట్టించేసి ఊళ్ళో జనాల్ని పిలిపించి భోజనాలు పెట్టించింది. ఈలోపు ఎలా వచ్చారు, ఎవరెవరో ఏదో జరుగుతోందని ఫోన్లు వెళ్ళిపోయినాయి. దమయంతి కూతుళ్ళకి కొడుకులకి వచ్చి పడ్డారు. వచ్చి పడిన తర్వాత ఎక్కడికి వెళ్ళావే పాపిష్టి ముండా, చెప్పా పెట్టకుండా అసలు ఏం చేద్దామని వెళ్ళిపోయావు, ఎవరితో కులుకుదామని వెళ్ళిపోయావు, అసలు ఏం చేద్దామనుకున్నావే, ఆస్తి మా పేరు మీద రాయకుండా అని మీదకు వచ్చేసింది దమయంతిని కొట్టడానికి పెద్ద కూతురు వాణి. ఎటు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి లాగి పెట్టి కొట్టింది దమయంతి వాణిని. దాంతో వెళ్ళి ఆదిత్య మీద పడి ఆదిత్యనే ఎవరా అన్నట్టు అసలు వాళ్ళు గుర్తుపట్టలా, ఎవరు వీళ్ళు అంటూనే వాదిస్తున్నారు. కింద నుంచి పైకి చూసిన తర్వాత వీడు పిచ్చోడికి గడ్డం చేయించి తీసుకొచ్చావా, ఎవడు పిచ్చోడు, ఒళ్ళు కొవ్వెక్కింది మొగుడికెక్కిందా మదపెచ్చ, మీకెక్కిందా పెచ్చ, ఎవడే పిచ్చోడు, వాడు నా కొడుకు, నా వారసుడు ఆదిత్యవర్మ, ఎవరు చెప్పారే వాడు పిచ్చోడని, నా బంగారు తండ్రి వాడు, ఈరోజు మీ అందరికన్నా ఎక్కువ చదువుకున్నాడు వాడు కూడాను, నా కోడలు ఎంటెక్ చదివింది నా కోడలు నా వియ్యపురాలు, నా కొడుకు పెళ్లి చేసావా పిచ్చోడికి నువ్వు, పిచ్చోడా, ఎవరే పిచ్చోడు, ఎవరికి పిచ్చి, నీకు పిచ్చే, మీ అందరికీ పిచ్చే అనేసరికి సర్లే కానీ సొల్లంతా ఆపి మాకు పెట్టాల్సింది మాకు పెడితే మంచిది అన్నారు మిగతా వాళ్ళు. అసలు ఎవర్రా మీరంతా అంద దమయంతి. ఎవరేంటి, నీ మొగుడుతో కాపురం చేసి కాదా నువ్వు మమ్మల్ని కందే, ఓ మా ఆయనతో కాపురం చేస్తే పుట్టామంటారు మీరు, అసలు పుట్టలేదంట నేను, ఎందుకంటే నా మొగుడి లక్షణాలు నా లక్షణాలు మీలో ఒకటి కూడా లేవు, ఒకవేళ పుట్టామని మీరు అనుకున్నా మా కులం గోత్రం ఇంటి పేరు మీకు కావాలని మీరు అనుకున్నా మీకు పెట్టాల్సిన దానికన్నా ఎప్పుడో ఎక్కువే పెట్టేశాం, నా భర్త నాకు ఇచ్చెళ్ళిన ఆస్తి ఏదైతే ఉందో అది నాదే, నా పేరు మీద ఉన్న యావదాస్తి ఇప్పుడు నా కొడుకుది, రేపు వాడి పిల్లలది వాడి భార్యదే, నేనెందుకు పెడతాను మీకు, దేనికి తీసుకెళ్ళి నన్ను పని మనిషిని చేసినందుక, నా కొడుకుని పిచ్చోడని కొట్టినందుక, నాకు గంజినీళ్లు పోసినందుక, కారం మెతుకులు పచ్చడి మెతుకులు పెట్టినందుక, నా కొడుకుని కాలుతో తన్నినందుక, నా కొడుకుని వాచ్మెన్ని చేసినందుక, నన్ను తోటమాలిని చేసినందుక, నా చేత దొడ్లు కడిగిచ్చినందుక, మీ పిల్లలు ముడ్లు కడిగిచ్చినందుక ఎందుకు పెడతానే నేను అని అడిగింది దమయంతి. అడిగితే
ఎందుకంటే నీ మొగుడితో సంసారం చేసి మమ్మల్ని కన్నావు కాబట్టి. ఆయన వాడొక్కడికే ఎలా పెట్టేస్తావో, అసలు ఎలా చెల్లుద్ది వాడొక్కడికే నువ్వు పెడితే? ఏరా, మేం మాత్రం నీ తోడబుట్టిన వాళ్ళం కాదా? మేం మాత్రం నీకేమీ కామా? ఆమె పెట్టేసిందనుకో నువ్వు అలా పెట్టించేసుకుంటావా ఏంట్రా? అసలు మొత్తం మీ ఇష్ట ప్రకారం మీరే చేస్తారా ఏంట్రా అని లాయర్ని పిలిపించారు. లాయర్ వచ్చే దమయంతి రాసింది చూసే, మీ నాన్నగారు సర్వహక్కులు ఆవిడకి రాసేసిన తర్వాత ఆవిడ ఆస్తి రాసి కూడా కొన్నేళ్ళు అయిపోయింది. ఆ అబ్బాయి పేరు మీద ఆవిడ ఎవరికైనా రాయొచ్చు. ఆవిడకి అలా రాసే హక్కుని మీ నాన్నగారే ఇచ్చి వెళ్ళారు. మీరు ఆవిడని ఏమీ చేయలేరు. ఆస్తి మీద మీకు ఎలాంటి హక్కు లేదని చెప్పి వెళ్ళిపోయాడు లాయరు. ఊళ్ళో పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ పెడదామని చూస్తే, ఎవడ్రా నా మొగుడు పోయిన తర్వాత వచ్చి తప్పు ఒప్పుల గురించి విచారణ చేయకుండా వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎటు పోయాడో వీళ్ళు తీసుకెళ్ళి నన్ను చిత్రహింసలు పెడుతున్నారని ఇక్కడున్న చాలామందికి తెలుసు. మేమేదో మీకు ద్రోహం చేసినట్టు, మీ పళ్ళెంలో సొమ్మేదో మేము తిన్నట్టు ఇంకా నన్ను నా కొడుకుని చిత్రవదలు చేయమని చెప్పెళ్ళిన వాళ్లే తప్ప మా వైపున మంచి మాట్లాడిన వాడు ఎవడ్రా వాడు? అయినా అక్కడ దాకా వస్తే ఇది మా కుటుంబ విషయం. మీరెవరు అసలు మా ఇంట్లో విషయాల్లో కలగజేసుకోవటానికే? గుడివింద గింజ దాని కింద నలుపది ఎరగదని మీ ఇళ్లల్లో విషయాలు మీరు చూసుకుంటే మంచిదే అనేసింది దమయంతి. దాంతో ఎక్కడ వాళ్ళు అక్కడ వెనక్కి తగ్గారో. ఒరే, మేము నీ తోబుట్టువులంరా, అలా నువ్వొక్కడివే మొత్తం ఎలా రాయించేసుకుంటావురా అని అడిగారు ఆదిత్యని. ఆ మాటకే, అవునా, నాకు మీరు తోడబుట్టారా? ఏరా, మీ పెళ్ళాలు నన్ను కాలుతో తన్నిన రోజు చెప్పు కాలుతో నువ్వు నా తోడబుట్టిన వాడివేగా, మరే అప్పుడు ఎలా మర్చిపోయావురా ఆ విషయం? నన్ను బెల్టులతో కొట్టిన రోజు ఎలా మర్చిపోయావు? ఏరా, నీ పెళ్ళం నాకు నేనేదో తెలియక లిప్స్టిక్ పట్టుకున్నానని నన్ను పడేసి కొట్టి నీ పిల్లలతో నేను మిస్బిహేవ్ చేశానని చెప్పిన రోజు నీ చేతికి దొరికిన ఐరన్ రాడ్డుల దగ్గర నుంచి అన్నిటితో రక్తాలు వచ్చేటట్టు కొట్టావే, అప్పుడు నా ఒంట్లో నీ ఒంట్లో ఉంది ఒకటే రక్తం అని ఎలా మర్చిపోయావు? ఓ, ది గ్రేట్ వాణి గారా, పెద్దక్కయ్య గారా, నీ ఇంటికి వస్తే నేను ఒక లడ్డూ తీసుకున్నానని నువ్వు నాకు వాతలు పెట్టి నీ మొగుడు ఈ పెద్ద మనిషితో నన్ను కొట్టించావే, ఆ రోజు ఎక్కడికి పోయింది నేను తోడబుట్టిన వాడినని మంద రక్త సంబంధం అనే నీ మొగుడు ఫైల్ నువ్వు పారేసుకొని తమ్ముడు చించాడని చెప్పి నన్ను బెల్ట్ పీస్ అయిపోయిందాకా కొట్టించి ఆ తర్వాత నన్ను గోడలకేసి రక్తాలు వచ్చేటట్టు కొట్టావే, అప్పుడెక్కడికి పోయిందే నేను తోడబుట్టిన వాడిననే అమ్మని పట్టుకొని చివరికి కొడుకుతోనే అక్రమ సంబంధాలు అంటగట్టిన మీ పెళ్ళాలు నోరు కొవ్వెక్కి కొవ్విన మాటలు మాట్లాడిన రోజున ఎక్కడికి పోయాయిరా రక్త సంబంధాలు? ఎక్కడికి పోయాయిరా ఈ నీతులు? ఎక్కడికి పోయాయిరా మరి ఈరోజు మాట్లాడుతున్న ఈ హక్కులు? ఆ రోజున మరి మనం అందరం ఒకే అమ్మ ఒకే నాన్న కలిస్తే పుట్టామని కదా ఇందాక మీరన్నారు. మరి ఆ రోజున ఎక్కడికి పోయాయి ఈ ధర్మ సూక్తులన్నీ కూడా? ఓ, రామాయణం మహాభారతం తప్ప లోకజ్ఞానం తెలియని తల్లి కాబట్టి ఎటు ఎవరో ఒకళ్ళ మీద జీవితాంతం ఆధారపడుతూ బ్రతికింది కాబట్టి నన్ను అసైలంలో వేద్దామనుకున్న రోజు ఈ ధర్మాలు గుర్తుకు రాలా. తల్లిని పని మనిషిని చేద్దామనుకున్న రోజు ఇవి గుర్తుకు రాలా. ఇవాళ ఈ నీతులు గుర్తొచ్చాయా? మిమ్మల్ని క్షమిస్తే పాండవులు అసలు కురుక్షేత్రమే చేయాల్సిన అవసరం ఉండదేమో కదో, మిమ్మల్ని క్షమిస్తే మహాభారత యుద్ధమేమో జరగదేమో కదో, మిమ్మల్ని క్షమించటం కౌరవుల్ని క్షమించటం ఒకటేనేమో. ఇదే నాన్న నాకిచ్చెళ్ళిన హక్కు, ఇదే నా ఆస్తి. అమ్మ తన ఇష్ట ప్రకారం నాకు రాసిన వీలునామా ఇదే. ఇది ఒక రకంగా నాకు నా భార్యకి మాత్రమే సొంతం. ఇంకొక మాట మాట్లాడినా కుక్కల్ని కొట్టినట్టు కొట్టించాల్సి వస్తుంది అనేపాటికి ఆదిత్య మీదకి వెళ్ళారు. అప్పటికే జానకి పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసు ఆయన వచ్చాడు. ఏంటి గొడవంతా అని అడిగితే, ఏమీ లేదు సార్, మా అత్తగారు రాసిన వీలునామా గురించి వీళ్ళు ఇలా చేస్తున్నారండి. అసలు జరిగిన విషయం మొత్తం ఇదని ఏ నుంచి జడ్డు వరకు జానకి వాళ్ళమ్మ సునంద చెప్పుకొచ్చారు పోలీసు ఆయనకి. ఒళ్ళు బలిసిందా, ఒళ్ళు కొవ్వెక్కిందా మీకు? అసలు గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉండి పెద్ద పెద్ద పోస్టుల్లో ఉండి ఆవిడ ఆస్తే ఆవిడిష్టం, ఆవిడ మొగుడు ఆవిడకి రాసింది, ఆవిడ మొగుడేమైనా మీ
మీలో ఎవరికైనా రాయమన్నాడా? ఏమయ్యా లాయరు చూడంటే నేను ఆల్రెడీ వాళ్ళకి చెప్పానండి హక్కు లేదని చెప్పిన తర్వాత కూడా ఆ అబ్బాయి మీదకి ఆ అమ్మాయి మీదకి వెళ్ళటం ఏంటి మీరు? వీళ్ళ వల్ల మాకు ఎప్పుడైనా లైఫ్ థ్రెట్ ఉందని చెప్పి, ప్రాణానికి హాని ఉందని చెప్పి కంప్లైంట్లు మరీ రాశారు వీళ్ళ మీద. ఒకవైపున జానకి, మరొక వైపున దమయంతి, ఆదిత్య కలిసి. దాంతో మొత్తాన్ని ఎత్తుకెళ్ళి జైల్లో పెట్టి ఆ తర్వాత కొన్ని రోజులకి కోర్టుల్లో బెయిల్లు తీసుకొని బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఇదంతా మీ వల్లే జరిగిందని కూతుళ్ళను పడేసి అల్లుళ్ళు చితకబాదేసి, మీ నోరు మంచిదైతే కనుక మా అమ్మ ఆస్తంతా వాడికెందుకు పెట్టుద్దని కొడుకులు కోడళ్లను పడేసి బాధిపారేసి, కోడళ్ళు కొడుకుల్ని తిట్టి, కూతుళ్ళు అల్లుళ్ళని తిట్టి, ఒకవైపున రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకాలు పెట్టి రావాల్సి వచ్చే, పరువు పోయి ప్రతిష్ట పోయే, ఒకవైపున వీళ్ళు ఇలా చేశారని మీడియాల్లో ప్రచారం అయ్యే, వీళ్ళకు ఉద్యోగాల్లో విలువలు లేకుండా పోయే, అవినీతి నిరోధక శాఖ చట్టం వీళ్ళు తిన్న లంచాలకే వీళ్ళ కొంపల మీద పడి ఐటీ దాడులు చేసి, ఒకవైపుని వీళ్ళ బతుకులు ఎలా తయారైనాయి అంటే తల్లిని తమ్ముణ్ణి చేసినందుకు కుక్కల కన్నా హీనమైన బ్రతుకులా తయారైందే. కాలచక్ర ప్రవాహంలో భగవంతుడు తాతల పళ్ళాలు తరతరాలు అని ఎవరు చేసింది వాళ్ళు అనుభవించక తప్పదని, ఎవరిది వాళ్ళకి సరిపోను వాళ్ళ వెనకమాలే రాస్తూ ఉంటాడు. చేసుకున్న పాపాలకే వాళ్ళు అనుభవించాలంటే ఎవరికో శిక్షలు వేయాల్సిన అవసరం లేదు. వీళ్ళింట్లోనే తల్లులుగా, అక్కలుగా, చెల్లెళ్ళుగా, కూతుళ్ళుగా, కొడుకులుగానే పుట్టిస్తాడంట ఆ భగవంతుడు. వాళ్ళని చూసుకుంటూనే వీళ్ళ నరనరాలు నలిగిపోవాలి కాబట్టే. అలాగా శుభ్రంగా దమయంతి పెట్టిన ఆస్తిని తీసుకెళ్లిన జానకి వాళ్ళు యావదాస్తిని అమ్మేసి మిగతా డబ్బులన్నీ భార్య పేరు మీద వేసేశాడు ఆదిత్య. వేసేసిన తర్వాత భర్తతో తను భర్త కలిసి ఒక బిజినెస్ పెట్టుకున్నారు జానకి, ఆదిత్య. ఆ తర్వాత జానకికి 2 పిల్లలు పుట్టారు. అసలు ఆ ఊరు నుంచే ఊరు పేరు లేకుండా వేరే సిటీకే మారిపోయారు జానకి వాళ్ళు. దాంతో వాళ్ళ కుటుంబం హాయిగా చిరునవ్వులతో పిల్లా పాపలతో 3 పువ్వులు 6 కాయలుగా చక్కగా తను, తన భార్య, తన బిడ్డలతో తల్లిని చూసుకుంటూ అత్తగారిని చూసుకుంటూ ఆనందంగా గడిచిపోయింది ఆదిత్య జీవితం. అక్కడితో వాళ్ళ జీవితంలో వాళ్ళు పడ్డ కష్టాలకే భగవంతుడు తెరదించేశాడు. వీళ్ళు పెంచుకున్న పెంపకాలకి చిన్నప్పటి నుంచి వీళ్ళ స్వార్థపూరితమైనటువంటి బుద్ధులను చూస్తూ పెరిగినటువంటి వీళ్ళ పిల్లలు రేపు వీళ్ళకి ఎలాంటి శిక్షలు విధిస్తారో, భగవంతుడు వీళ్ళకి ఏ తీర్పుని వాళ్ళ ద్వారా ఇవ్వాలనుకుంటున్నాడో ఇక అదే కాలానికి వదిలేయాల్సిందే మనం. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.